గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు నిఖిత. నేను థర్డ్ ఇయర్. ఎస్ సార్. ఎస్ 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 సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు నిఖిత. నేను థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను. సో లాస్ట్ సెషన్ మనం ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్ చేసాము కదా. సో అది ఫస్ట్ పార్ట్ లో సగం వర్క్ చేసాము. సో ఇప్పుడు మిగతా సగం ఇప్పుడు సెకండ్ సెషన్ లో చేద్దాం. సో ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్ లో మనం ఫస్ట్ నేర్చుకుంది ఏంటి అని అంటే పాపులేషన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. పాపులేషన్స్ అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకున్నాము. ఆ తర్వాత పాపులేషన్ పిరమిడ్స్, ఏజ్ పిరమిడ్స్ గురించి నేర్చుకున్నాము. ఆ తర్వాత పాపులేషన్ డెన్సిటీ ఇంకా పాపులేషన్ గ్రోత్స్ గురించి నేర్చుకున్నాము. సో గ్రోత్ మోడల్స్ గురించి నేర్చుకున్నాము. రెండు విధాలుగా ఉంటాయి. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఏంటో, లాజిస్టిక్ గ్రోత్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాము. సో పాపులేషన్ గ్రోత్ మోడల్స్ తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటని అంటే పాపులేషన్ ఇంటరాక్షన్స్. సో స్టార్ట్ చేద్దాం. సో లైఫ్ హిస్టరీ వేరియేషన్. Populations evolved to maximize their reproductive fitness, also called Darwinian fitness, high R value in the habitat in which they live. అంటే ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా ఒక మనిషి కానీ అక్కడ ఉన్న జంతువు కానీ బతకాలి అని అంటే దాని నెక్స్ట్ తరం అనేది వస్తూ ఉండాలి, అంటే జనాభా పెరుగుతూ ఉండాలన్నమాట. సో అలా పెరగడానికి ఏమైంది, ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణానికి కూడా తగ్గట్టుగా ఉండాలి. అక్కడ వాతావరణం తగ్గట్టుగా ఉండాలి అని అంటే దాని పొటెన్షియల్, దానిలో ఉన్న ఆ మొత్తం కెపాసిటీని అంతా బయటకు తీసుకురావాలి. అప్పుడే జనాభా అనేది పెరిగిద్ది, ప్లస్ అక్కడే అది జీవించగలుగుతుంది. సో అందుకని మాక్సిమైజ్ ద రిప్రొడక్టివ్ ఫిట్నెస్ అంటే ఎంతగానో అయితే చాలా మాక్సిమం గా ఆ రిప్రొడక్షన్ అనేది వాళ్ళు చేయగలుగుతారో అప్పుడే ఉన్న ఒక ఆర్గానిజం అనేది ఆ ఎన్విరాన్మెంట్ లో అది ఫిట్ అవ్వగలదు, అంటే అక్కడ జీవించగలదు. లేకపోతే అది మొత్తానికి అంతరించిపోయింది ఆ తరం అనేది ఒకటి. అలా లేకపోతే అదే చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే అండర్ ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ సెలెక్షన్ ప్రెషర్స్ organisms evolve towards the most efficient reproductive strategy. సో అక్కడ ఉన్న జంతువు కానీ ఏదైనా అక్కడ ఉన్న జీవరాశి కానీ పెరగాలి అని అంటే లేదా జీవించాలి అని అంటే ముందుకు వెళ్ళాలి అని అంటే అది చాలా చాలా మంచిగా ఉన్న రిప్రొడక్షన్ అనేది తీసుకురావాలన్నమాట. సో అప్పుడే ఆ తరం అనేది ముందుకు వెళ్ళిద్ది. సో అలాగే జనాభా అనేది కూడా పెరిగిద్ది అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే సమ్ ఆర్గానిజమ్స్ breed only once in their lifetime. ఎగ్జాంపుల్ ఏంటిది? పెసిఫిక్ సాల్మన్ ఫిష్, బ్యాంబూ. అంటే ఏంటి? బ్రీడ్ ఓన్లీ వన్స్ అని అంటే ఒకసారి మాత్రమే ఆ తర్వాత పిల్లల్ని పుట్టిస్తుంది అనమాట. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే పెసిఫిక్ సాల్మన్ ఫిష్, బ్యాంబూ. దాని పూర్తి జీవితంలో అది ఒక్కసారి మాత్రమే పిల్లల్ని కండింది. అందుకనే దే ఓన్లీ బ్రీడ్ వన్స్ ఇన్ దర్ లైఫ్ టైమ్ అని అంటున్నారు. సో నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి అని అంటే while others breed many times during their lifetime, most birds and mammals లో రెప్టైల్స్ కానీ చూడండి, మనుషుల్ని కానీ చూడండి, వాళ్ళందరూ కానీ చూడండి, లేదా పక్షుల్ని చూడండి, అవన్నీ ఏంటి వాళ్ళ జీవితంలో, పూర్తి జీవితంలో అవి ఒక్కసారి కన్నా చాలా ఎక్కువ సార్లు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తరాన్ని తర్వాత ముందుకు నడిపిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే సమ్ ప్రొడ్యూస్ a large number of small sized offspring, oysters, pelagic fishes. ఈ oysters, pelagic fishes ఏదైతే ఈ సముద్రంలో ఉండే ఈ జీవరాశులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏంటి అని అంటే చాలా ఎక్కువ సంఖ్య గల చిన్న సైజు పిల్లల్ని అనేది పుట్టిస్తుంది అనమాట. స్మాల్ సైజ్డ్ ఆఫ్స్ప్రింగ్స్ అని అంటే నెక్స్ట్ వచ్చే తరం వాళ్ళదని అర్థం. సో ఈ ఆయిస్టర్స్, పెలాజిక్ ఫిషెస్ అనేవి లార్జ్ నంబర్, చాలా పెద్ద సైజ్ ఉన్న, చాలా పెద్ద సంఖ్యలో ఉన్న స్మాల్ సైజ్డ్ ఆఫ్స్ప్రింగ్స్ అంటే చిన్న సైజ్ లో ఉన్న పిల్లల్ని పుట్టిస్తుంది అని దాని అర్థం. సో నెక్స్ట్ లైన్ వచ్చేసి ఏంటి అని అంటే వైల్ అదర్స్ ప్రొడ్యూస్ ఎ స్మాల్ నంబర్ ఆఫ్ లార్జ్ సైజ్డ్ ఆఫ్స్ప్రింగ్స్, బర్డ్స్ అండ్ మామల్స్. సో బర్డ్స్ అండ్ మామల్స్ ఏంటి, అది వాళ్ళ జీవితంలో చాలా ఎక్కువ పిల్లల్ని పుట్టిస్తుంది. అలాగే చిన్న నంబర్ లో ఉన్న పెద్ద సైజ్ లో ఉండే పిల్లల్ని కూడా పుట్టిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే చాలా తక్కువ మంది పుడతారు, కానీ ఆ పుట్టిన తక్కువ మందే చాలా పెద్ద సైజ్ లో కూడా ఉంటారని మనం చెప్పేసి అర్థం అనమాట. సో ఇక్కడ 4 ఉన్నాయి. జీవితంలో ఒకసారి పుట్టించేవి, అలాగే జీవితంలో చాలా మంది పిల్లల్ని పుట్టించేవి, అలాగే ఉన్న జీవితంలో చిన్న సైజు ఉన్న వాళ్ళే, లేదా పెద్ద నంబర్ లో ఉన్న వాళ్ళే, లేదా చిన్న నంబర్ లో ఉన్న వాళ్ళే, ఇంకా పెద్ద సైజ్ లో ఉన్న వాళ్ళు, ఇలా 4 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఈ బర్డ్స్, మామల్స్ ఏంటిదంటే లైఫ్ టైమ్ లో అది చాలా సార్లు రిప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే
చాలా పెద్ద సైజు ఉన్న చిన్న సంఖ్య గల జీవరాశిని కూడా అది పుట్టిస్తుంది అనమాట. సో దానికి అర్థం అది. సో నెక్స్ట్ లైన్ ఏంటి అంటే, సో విచ్ ఈస్ డిజైరబుల్ ఫర్ మాక్సిమైంగ్ ఫిట్నెస్. దాని ఆన్సర్ ఏంటి అంటే బర్డ్స్ అండ్ మ్యామల్స్ అనమాట. మాక్సిమం ఫిట్నెస్ ఉంది, ఎందుకంటే ఈ బర్డ్స్ మ్యామల్స్ నెక్స్ట్ వచ్చే ఎవల్యూషన్ లో హై ఆర్గానిజమ్స్ కాబట్టి వాళ్ళ రిప్రొడక్షన్ ఫిట్నెస్ అనేది చాలా ముందు ఉంటది అనమాట. అందరికన్నా చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది, అంటే చాలా ముఖ్యంగా ప్రాధాన్యతంగా ఉంటుంది అనమాట. సో అందుకనే ఆ మాక్సిమైజింగ్ ఫిట్నెస్ కోసం ఈ స్మాల్ నెంబర్ ఆఫ్ లార్జ్ సైజ్డ్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ecologists suggest that life history traits of organisms have evolved in relation to the constraints imposed by the abiotic and biotic components of the habitat in which they live. సో ఏంటి అని అంటే ఒక జీవరాశి జీవించాలంటే దాని లైఫ్ లో జరిగే ఆ ఎవల్యూషన్ అదంతా దాని చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే అక్కడున్న వాటర్, అక్కడున్న ప్లాంట్స్, అక్కడున్న జీవరాశులు అవన్నీ దాన్ని చూసుకొని అక్కడున్న వాతావరణం బట్టి చూసి దాని తర్వాతే దాన్ని మలుచుకొని అక్కడ ఎలా జీవనం చేస్తే జరిగిద్దో అదే మాత్రమే వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకే, so evolution of life history traits in different species is currently an important area of research being conducted by ecologists. So ఏదైతే ఈ ట్రైట్స్ అనేవి ఉన్నాయో ఆ స్పీషీస్ లో, అంటే ఏదైతే ఇవి ఉంటేనే ఈ జీవితం ఇక్కడ నడిచిద్ది అనేవి కొన్ని క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. అలా ఉంటేనే ఆ స్పీషీస్ అనేవి అక్కడ జీవించగలదు, అలాగే ముందుకు కూడా వెళ్ళగలదు, అలాగే వాళ్ళ తరాన్ని కానీ ఇంకా జనాభాని కూడా అలానే పెంచుకుంటూ వెళ్ళగలదు అనమాట. సో అదే చెప్తున్నారు మీనింగ్. సో లైఫ్ హిస్టరీ వేరియేషన్ లో జస్ట్ ఆ రిప్రొడక్టివ్ ఫిట్నెస్ అనేది మాక్సిమం ఉంటేనే ఎవల్యూషన్ అనేది జరిగిద్ది, అలాగే ఫిట్నెస్ అనేది ఉండిద్ది, అలాగే ఈ 4 types ఆఫ్ ఆర్గానిజమ్స్ గురించి నేర్చుకోవాలి అంతే. నెక్స్ట్ పాపులేషన్ ఇంటరాక్షన్స్ లో ఏంటి అని అంటే, కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ న్యాచురల్ హ్యాబిటాట్ దట్ ఈస్ ఇన్హాబిటెడ్ జస్ట్ బై ఎ సింగిల్ స్పీషీస్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఇస్తున్నారు, అంటే ఇప్పుడు చూడండి ఏ ప్రదేశంలో అయినా జస్ట్ ఒక్క జీవరాశి అక్కడ నివసిస్తుందా? లేదు, అలా నివసించలేదు, అక్కడ ఏది జరగదు. అదే ఎందుకు అని అంటే చూద్దాం. దెర్ ఈస్ నో సచ్ హ్యాబిటాట్ అండ్ సచ్ ఎ సిచ్యువేషన్ ఈస్ ఈవెన్ ఇన్కన్సీవబుల్. అంటే అలాంటి ప్రదేశం అసలు ఎక్కడ ఉండదు, అలాంటి హ్యాబిటాట్ అనేదే లేదు అని చెప్తున్నారు. ఫర్ ఎనీ స్పీషీస్ ద మినిమల్ రిక్వైర్మెంట్ ఈస్ 1 more species on which it can feed. అంటే ఏంటి, ఏ జీవరాశి అయినా ఒక హ్యాబిటాట్ లో ఆ ప్రదేశంలో నివసించాలి అంటే మినిమల్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి, మినిమం గా అంటే కొంచెమైనా ఇదైనా ఉండాలి, అంటే కొంచెం అయినా ఒకటి కన్నా ఇంకొక స్పీషీస్ ఉండాలన్నమాట. అంటే 2 మినిమం గా అనమాట. అక్కడ 2 జీవరాశి అనేది జీవితం నడిస్తేనే అక్కడ అనేది ఆ ప్రదేశంలో ఆ జీవనం అనేది జరిగింది. ఎందుకు అని అంటే ఆ ఒక్క స్పీషీస్ ఇంకొక స్పీషీస్ మీద ఫుడ్ గా ఫీడ్ చేయొచ్చు అనమాట, అందుకని. సో ఫర్ ఎనీ స్పీషీస్ ద మినిమల్ రిక్వైర్మెంట్ ఈస్ 1 more species on which it can feed. Even a plant species which makes its own food cannot survive alone. It needs soil microbes to break down the organic matter in the soil and return the inorganic nutrients for absorption. చూడండి, ఆ ప్రదేశంలో జస్ట్ మొక్కలే, అక్కడ ఒక్కతే మొక్కలు అనేది ఉండలేదన్నమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు మొక్కలే మనకు ప్రొడ్యూసర్స్ అని తెలుసు, ఎందుకంటే మనం ఇకో సిస్టమ్ లో నేర్చుకున్నాం. ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి, వాటి ఫుడ్ తయారు చేయగలదు అనమాట. సో ఈవెన్ ఏ ప్లాంట్ స్పీషీస్, మొక్కలైనా కానీ విచ్ మేక్స్ ఇట్స్ ఓన్ ఫుడ్, వాటి ఫుడ్ అదే తయారు చేసుకోగలదు, అయినా కానీ కెనాట్ సర్వైవ్ అలోన్, అది ఒక్కటే జీవితం చేయలేదన్నమాట. ఎందుకు అని అంటే చూడండి, ప్రొడ్యూసర్స్ అది ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది ఫోటోసింథసిస్ ద్వారా, కానీ అదే ప్రిపేర్ చేసిన ఫుడ్ ఇట్ నీడ్ సాయిల్ మైక్రోబ్స్ టు బ్రేక్ డౌన్ ది ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ది సాయిల్. ఏంటిది, ఇప్పుడు మన ప్లాంట్స్ ప్రొడ్యూసర్స్ ఎందుట్లో నుంచి ఫుడ్ తయారు చేస్తుంది, ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ నుంచి ఫుడ్ చేస్తుంది కదా. అంటే చూడండి, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, మినరల్స్, వాటి నుంచి ఫుడ్ తయారు చేయాలి. సో ఆ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ కావాలంటే ఏం చేయాలి, దానికి కావాలంటే ప్లాంట్స్ కి మైక్రోబ్స్ కావాలి. సో అందుకని ఈ ప్లాంట్స్ ఈ మైక్రోబ్స్ మీద డిపెండ్ అయ్యిద్ది అనమాట. సో మైక్రోబ్స్ ఆర్గానిక్ మెటీరియల్, సాయిల్ లో ఉండే ఆర్గానిక్ మెటీరియల్ ని వీటి మీద ఫీడ్ అయ్యి ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ ని రిలీజ్ చేస్తుంది. సో అలా రిలీజ్ చేసిన ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ మైక్రోబ్ ద్వారా ఆ ప్లాంట్స్ అనేవి వాడుకొని
వాటి నుంచి ఆర్గానిక్ మెటీరియల్ ఫుడ్ చేస్తున్నాయి అనమాట ప్రొడ్యూసర్స్. సో ఇది ఒక సైకిల్ ఆఫ్ డిపెండెన్సీ అనమాట. అంటే ప్లాంట్స్ మైక్రోస్ మీద డిపెండ్ అవుతున్నాయి, మైక్రోస్ ప్లాంట్స్ మీద కూడా డిపెండ్ అవుతున్నాయి అనమాట. సో ప్లాంట్ స్పీషీస్ అయినా కానీ ఒక్కతే జీవించలేదు అని చెప్పేసి చెప్తున్నారు, అంతే మీనింగ్. నెక్స్ట్, అండ్ దెన్ హౌ విల్ ద ప్లాంట్ మేనేజ్ పాలినేషన్ వితౌట్ అన్ యానిమల్ టార్గెట్? అదే చెప్తున్నా, ప్లాంట్ స్పీషీస్ కి ఒక మైక్రోబ్స్ మాత్రమే కాదు, ఇప్పుడు పాలినేషన్ జరగాలన్నా అంటే రిప్రొడక్షన్ జరగాలన్నా కానీ ఒక యానిమల్ ద్వారా లేకుండా ఎలా అయితే జరిగిద్ది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అంటే అదొక వేరే దాని మీద వేరే స్పీషీస్ మీద డిపెండ్ అవుతూనే ఉండాలి. సో ఒక హ్యాబిటాట్ లో ఒకే ఒక సింగిల్ స్పీషీస్, ఒక్క స్పీషీస్ మాత్రమే జీవించలేదు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ లైన్. It is obvious that in nature, animals, plants, and microbes do not and cannot live in isolation, but interact in various forms to form a biological community. So, ఇదే చెప్తున్నారు, ప్లాంట్స్ మైక్రోస్ మీద డిపెండ్ అవ్వాలి, ప్లస్ మైక్రోస్ ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వాలి, మళ్ళీ ప్లాంట్స్ యానిమల్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో అలా ఇంటర్ డిపెండెన్సీ అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతూ ఉండిద్ది కాబట్టి, సో ఏ ఒక్క స్పీషీస్ కూడా అలా సపరేట్ గా జీవితంలో జీవనం కొనసాగించలేరు అని చెప్తున్నారు. వాళ్ళు ఏదో ఒక విధంగా ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతూ ఇంటరాక్ట్ అవుతూ ఆ ప్రదేశంలో జీవితం సాగించగలరు అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీనింగ్ అది. ఓకే, నెక్స్ట్, ఈవెన్ ఇన్ మినిమల్ కమ్యూనిటీస్ మెనీ ఇంటరాక్టివ్ లింకేజెస్ ఎగ్జిస్ట్ ఆల్దో ఆల్ మే నాట్ బి రెడీలీ అపారెంట్. ఏమంటున్నారంటే మినిమల్ కమ్యూనిటీస్ అంటే చిన్న చిన్న ప్రదేశంలో అయినా కానీ మెనీ ఇంటరాక్టివ్ లింకేజెస్ అంటే ఇలాంటి ఇంటరాక్టివ్ లింకేజెస్ అంటే యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ మైక్రోబ్స్ కానీ ఏవైతే ఆ చిన్న చిన్నవి ఉన్నాయో ఆ చిన్న చిన్న జీవరాశులు అనేవి వాటి మధ్యలో కూడా జరుగుతున్న ఇంటరాక్షన్ లింకేజెస్ అనేవి ఉంటాయి అక్కడ. ఎగ్జిస్ట్ అని అంటే ఉంటాయి అని అర్థం. ఆల్తో ఆల్ మే నాట్ బి రెడీలీ అపారెంట్ అంటే అక్కడ ఉంటాయి కానీ మనకి కనిపించలేవు, అంటే మనకు కనిపించకపోవచ్చు కానీ అక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉండిద్ది అనమాట. మనం దాన్ని నోటీస్ చేయలేకపోవచ్చు కానీ అక్కడ ఏదో అక్కడ జీవరాశులు ఉన్నాయి అని అంటే అక్కడ అన్ని జీవరాశులు ఉన్నాయి, అన్ని వాటి మీద వాటి డిపెండ్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీనింగ్ అది, అంతే. ఓకే, సో నెక్స్ట్, ఇంటర్స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అరైజ్ ఫ్రమ్ ది ఇంటరాక్షన్ ఆఫ్ పాపులేషన్స్ ఆఫ్ టూ డిఫరెంట్ స్పీషీస్. ఇంటర్స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి? స్పెసిఫిక్ అని అంటే ఒక పర్టికులర్ గ్రూప్ వాళ్ళు, అంటే ఇప్పుడు చూడండి హ్యూమన్స్ అని చెప్పేసి మనం స్పెసిఫిక్ గా హ్యూమన్స్ అంటున్నాము, యానిమల్స్ అని అంటే అందులో యానిమల్స్ అని చెప్పేసి స్పెసిఫిక్ గా అంటున్నాం అనమాట. సో ఒకరి మీద ఒకరు అంటే ఇప్పుడు హ్యూమన్స్ ని యానిమల్స్ ని వాటి మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ ఏమంటారంటే ఇంటర్స్పెసిఫిక్ అని అంటారు అనమాట. సో ఇంటర్స్పెసిఫిక్ interactions arise from the interaction of populations of two different species. అంటే ఇప్పుడు చూడండి ప్లాంట్స్ కి యానిమల్స్ కి, ప్లాంట్స్ ఒక స్పీషీస్ యానిమల్స్ ఒక స్పీషీస్, వాటి మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ ని మనం ఇంటర్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అని అంటున్నాం అనమాట. సో ఆ టూ డిఫరెంట్ స్పీషీస్ మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ బట్టే ఇంటర్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అనేవి జరుగుద్ది అని చెప్పేసి మీనింగ్, దాని అర్థం. ఓకే, నెక్స్ట్, they could be beneficial, detrimental or neutral, neither harm nor benefit to one of the species or both. అంటే ఏంటి? ఏదైతే ఈ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతున్నాయో అంటే డిపెండెన్సీ అనేది ఏదైతే జరుగుతుందో అది బెనిఫిషియల్ అయినా అవ్వచ్చు, అంటే వాటికి ఉపయోగపడచ్చు, లేదా డెట్రిమెంటల్ అంటే వాటికి ఉపయోగపడకపోవచ్చు, ఆర్ న్యూట్రల్ అంటే అటు ఉపయోగము లేదు అటు ఏది హార్మ్ కూడా లేదనమాట. సో అది ఆ బెనిఫిషియల్, డెట్రిమెంటల్, ఆ న్యూట్రల్ ఆ ఒక స్పీషీస్ కైనా ఉండొచ్చు లేదా రెండు స్పీషీస్ కైనా ఉండొచ్చు. ఓకే, దాని మీనింగ్ అది. నెక్స్ట్, assigning a plus sign for the beneficial interaction and minus sign for the detrimental and 0 for the neutral interaction, let us look at all the possible outcomes of interspecific interactions. So ఇక్కడ టేబుల్ చూపిస్తున్నారు కదా 11.1 లో ఇంటరాక్షన్స్, అందులో ప్లస్ అని అంటే ఏంటి అంటే బెనిఫిషియల్, మైనస్ అనేది ఏంటి అంటే డెట్రిమెంటల్, 0 అనేది ఏంటి అని అంటే న్యూట్రల్ ఇంటరాక్షన్. ఓకే, సో ఈ టేబుల్ కి వచ్చే ముందు మనం జస్ట్ మ్యాటర్ చదువుదాం, ఆ తర్వాత మళ్ళీ టేబుల్ కి వద్దాం అనమాట. సో మనం ఫస్ట్ హెడ్డింగ్స్ నేర్చుకున్నాం ఇంటరాక్షన్స్. ఇప్పుడు మనం ఇంటర్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అని అంటున్నాం కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఒకటి మ్యూచువలిజం, ఇంకోటి కాంపిటీషన్, ఇంకోటి ప్రిడేషన్, ఫోర్త్ ది పారాసైటిజం, నెక్స్ట్ ది కమెన్సలిజం, ఇంకా అమెన్సలిజం అనమాట. సో ఈ పేర్లను గుర్తుపెట్టుకోవాలి. సో ఒక్కొక్కటి మనం ముందు నేర్చుకుంటూ వద్దాం. ఓకే, సో మ్యూచువలిజం అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. సో బోత్ ద స్పీషీస్ బెనిఫిట్ ఇన్ మ్యూచువలిజం అండ్ బోత్ లూజ్ ఇన్ ది కాంపిటీషన్ ఇన్ దర్ ఇంటరాక్షన్స్ విత్ ఈచ్ అదర్.
సో అంటే ఏంటి, ఇప్పుడు చూడండి మనకి 3 types ఆఫ్ అవుట్కమ్స్ రావచ్చు. ఈ 3 types ఆఫ్ అవుట్కమ్స్ ఏంటిది, ఒకటి బెనిఫిషియల్, ఒకటి డెట్రిమెంటల్, లేదా ఒకటి న్యూట్రల్. సో మ్యూచువలిజం లో ఏంటి అని అంటే మ్యూచువల్ గా అంటే ఇద్దరికి బెనిఫిట్ వస్తుంది, అంటే ఇద్దరికి ఉపయోగపడుతుంది వాళ్ళ ఇంటరాక్షన్ ద్వారా. కానీ కాంపిటీషన్ లో ఏంటి, కాంపిటీషన్ అంటే పోటీ పడడం అనమాట. సో పోటీ పడుతూ ఉంటే ఏంటి, పోటీ పడుతూ ఉండడం వల్ల ఇద్దరికి అక్కడ ఉపయోగం లేకపోవచ్చు, అక్కడ ఉన్న ఇంటరాక్షన్ వల్ల ఇద్దరికి లాస్ వస్తుంది అనమాట, అది దాని అర్థం. ఓకే, అందుకని మ్యూచువలిజం లో ఇద్దరికి బెనిఫిట్ వస్తుంది కాబట్టి స్పీషీస్ ఏకి స్పీషీస్ బికి 2 పాజిటివ్ సైన్స్ ఉన్నాయన్నమాట ఆ టేబుల్లో చూస్తే. సో అందుకనే పాజిటివ్ కాబట్టి బెనిఫిషియల్ అంటే ఉపయోగపడుతుంది దానికి. అదే కాంపిటీషన్ చూడండి, 2 పోటీ పడుతున్నాయి కాబట్టి రెండిటికి లాస్ వస్తుంది, రెండిటికి ఉపయోగం లేకపోతుంది. సో అందుకనే రెండిటికి మైనస్ సైన్ ఉందన్నమాట, స్పీషీస్ ఏకి స్పీషీస్ బికి. సో నెక్స్ట్ పారాసైటిజం ఇంకా ప్రిడేషన్. ఇది చూడండి, ఇన్ బోత్ పారాసైటిజం అండ్ ప్రిడేషన్ ఓన్లీ 1 species benefits parasite and the predator respectively, and the interaction is detrimental to the other species, host and prey respectively. ఇక్కడ చూడండి, పారాసైటిజం ఇంకా ప్రిడేషన్. ఆ పారాసైటిజం లో 2 species ఉండొచ్చు. ఆ 2 species లో ఏంటి అంటే ఇప్పుడు చూడండి, పారాసైటిజం ఇంకా ప్రిడేషన్ అనమాట. పారాసైటిజం లో 2 species ఏంటి అని అంటే ఒకటి పారాసైట్, ఇంకోటి హోస్ట్ అన్నమాట. అదే ప్రిడిషన్ లో 2 types ఆఫ్ స్పీషీస్ ఏంటి అని అంటే ఒకటి ప్రిడేటర్, ఇంకోటి ప్రే అన్నమాట. సో ఈ పారాసైటిజం లో ఈ పారాసైట్ అనేది ఒక స్పీషీస్ ఏ అయితే ఈ హోస్ట్ అనేది స్పీషీస్ బి అన్నమాట. ప్రిడేషన్ లో హోస్ట్ ఈ ప్రిడేటర్ అనేది స్పీషీస్ ఏ అయితే ప్రే అనేది స్పీషీస్ బి అన్నమాట. సో పారాసైటిజం లో పారాసైట్ అనేది హోస్ట్ మీద డిపెండ్ అయ్యింది, అంటే హోస్ట్ మీద ఫీడ్ అయ్యిద్ది అనమాట. కానీ ప్రిడేషన్ లో ఏంటి, ఈ ప్రిడేటర్ అనేది ప్రే మీద ఫీడ్ అయ్యిద్ది అనమాట. సో పారాసైటిజం లోను ప్రిడేషన్ లోను బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ పారాసైట్ కి ప్రిడేటర్ కి బెనిఫిట్ వస్తుంది, రెండిటికి ఉపయోగపడుతుంది. కానీ ఇంకొక స్పీషీస్ ఏంటిది, హోస్ట్ అండ్ ప్రే, వాటికి మాత్రం ఉపయోగమే లేదనమాట, వాటికి మాత్రం లాస్ వచ్చేస్తుంది అనమాట. సో అదే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు టేబుల్ లో చూడండి, ప్రిడేషన్ ఇంకా పారాసైటిజం, పారాసైటిజం లో స్పీషీస్ ఏకి ప్లస్ సైన్ ఉంది, అంటే వాటికి బెనిఫిట్ ఉంది, వాటికి ఉపయోగపడుతుంది అది. కానీ స్పీషీస్ బి లో చూస్తే ఏంటి, అక్కడ బెనిఫిట్ లేదు వాళ్ళకి, సో అందుకే మైనస్ ఉందన్నమాట. సో అదే చెప్తున్నారు, ప్రిడేషన్ ఇంకా పారాసైటిజం. సో ఇది గుర్తు పెట్టుకోవాలి, పారాసైటిజం లో పారాసైట్ అనేది స్పీషీస్ ఏ, తర్వాత హోస్ట్ అనేది స్పీషీస్ బి. ప్రిడేషన్ లో హోస్ట్ అనేది ప్రిడేటర్ అనేది స్పీషీస్ ఏ, ఇంకా ప్రే అనేది స్పీషీస్ బి అన్నమాట. నెక్స్ట్, ద ఇంటరాక్షన్ where one species is benefited and the other is neither benefited nor harmed is called commensalism. Commensalism ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి, స్పీషీస్ ఏ లో పాజిటివ్ ఉండిద్ది, ఎందుకు అని అంటే అది దానికి బెనిఫిట్, దానికి ఉపయోగపడుతుంది. కానీ స్పీషీస్ బి లో ఏంటి, న్యూట్రల్ అంటే 0, దానికి అటు ఉపయోగము లేదు, దానికి అటు ఏ లాస్ లేదనమాట. సో అందుకనే దాన్ని కమెన్సలిజం అని అంటున్నారు. అదే ఇన్ ఎమెన్సలిజం on the other hand, one species is harmed whereas the other is unaffected. చూడండి, ఎమెన్సలిజం లో స్పీషీస్ ఏ కి నెగిటివ్ ఉంది, అదే స్పీషీస్ బి కేమో 0 ఉందన్నమాట, న్యూట్రల్ అంటే ఏంటి, దానికి ఉపయోగం లేదు, అటు యూస్ కూడా లేదు. కానీ ఇంకొక స్పీషీస్ కి ఏమైతుంది, ఏ స్పీషీస్ కి దానికి ఉపయోగం లేకపోతుంది అనమాట, దానికి మొత్తం లాస్ అయిపోతుంది, డెట్రిమెంటల్ అయిపోతుంది. సో అది ఎమెన్సలిజం అన్నమాట. సో ప్రిడేషన్, పారాసైటిజం అండ్ commensalism share a common characteristic, the interacting species live closely together. సో చూడండి, ప్రిడేషన్ లోను అలాగే పారాసైటిజం లోను అలాగే కమెన్సలిజం లో ఆ స్పీషీస్ ఏకి స్పీషీస్ బికి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది ఆ ఇంటరాక్షన్ జరగాలంటే అని చెప్పేసి చెప్తున్నా, అదే దాని మీనింగ్. సో మళ్ళీ ఇంకోసారి టేబుల్ చూద్దాం. స్పీషీస్ ఏ స్పీషీస్ బి నేమ్ ఆఫ్ ఇంటరాక్షన్. మ్యూచువలిజం లో చెప్పా కదా, రెండిటికి బెనిఫిట్ వస్తుంది, అంటే రెండిటికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్లస్ ప్లస్. అదే కాంపిటీషన్ చూడండి, 2 పోటీ పడుతున్నాయి కాబట్టి రెండిటికి లాసే వస్తుంది. సో రెండిటికి ఉపయోగం లేదు కాబట్టి స్పీషీస్ ఏకి స్పీషీస్ బికి మైనస్ మైనస్. అదే ప్రిడేషన్ చూడండి, ప్రిడేషన్ అంటే ఒకటి ఇంకొక దాని మీద ఫీడ్ అవుతుంది కాబట్టి ఇంకొక దాని ఏదైతే దాని మీద ఫీడ్ అవుతుందో దానికి లాసే కదా. సో అందుకని స్పీషీస్ బి లో నెగిటివ్ వస్తుంది అనమాట. పారాసైటిజం కూడా అంతే, సేమ్. స్పీషీస్ ఏలో పాజిటివ్ ఉంది, స్పీషీస్ బి లో నెగిటివ్ ఉంది, మైనస్ ఉంది. నెక్స్ట్ కమెన్సలిజం, ఎమెన్సలిజం లో అంటే ఏంటి, ఒకదానికి అసలు ఏది అది అసలు దానికి తేడా ఏం లేదు, అక్కడ ఉపయోగము లేదు, అటు దానికి ఏది పోవట్లేదు. సో ఒకదానికి స్పీషీస్ బికేమో
జీరో వచ్చేసింది. కానీ కమెన్సిలిజం లో ఏంటిది, స్పీషీస్ ఏకి ప్లస్ సైన్ ఉంది, దానికి ఉపయోగపడుతుంది. కానీ ఎమన్సిలిజం లో ఏంటి, దానికి అసలు దానికి ఉపయోగపడట్లేదు, ప్లస్ దానికి లాస్ కూడా అయిపోతుంది అనమాట. సో అందుకనే మైనస్, అది ఎమన్సిలిజం. సో ఇప్పుడు డీటెయిల్ గా చూసుకుందాం. సో ఫస్ట్ ప్రిడేషన్. What would happen to all the energy fixed by autotrophic organisms if the community has no animals to eat the plants? ఏమైపోయింది, అసలు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరగదు అనమాట. సో ఎనర్జీ అనేది జరగకపోవచ్చు. సో యూ కెన్ థింక్ ఆఫ్ ప్రిడేషన్ యాజ్ నేచర్స్ వే ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ టు హయ్యర్ ట్రాపిక్ లెవెల్స్ ద ఎనర్జీ ఫిక్స్డ్ బై ది ప్లాంట్స్. చెప్పా కదా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ మనం ఇకో సిస్టమ్ లో నేర్చుకున్నాము. సో ప్రొడ్యూసర్స్ ఏదైతే ప్లాంట్స్ ఫుడ్ ఫిక్స్ చేస్తాయో, ఆ ఫుడ్ ఫిక్స్ చేసిన తర్వాత ఎనర్జీ అనేది అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. సో ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి. అంటే ఈ యానిమల్స్ ఏదైతే ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాయో, ప్లాంట్స్ మీద ఫీడ్ అవుతున్నాయో, ప్లాంట్స్ ని తింటున్నాయో, వాటికి ఎనర్జీ రావాలన్నమాట. సో అలా హయ్యర్ ట్రాపిక్ లెవెల్స్ చెప్పా కదా, ఫస్ట్ ట్రాపిక్ లెవెల్, సెకండ్ ట్రాపిక్ లెవెల్, థర్డ్ ట్రాపిక్ లెవెల్ ఈకో సిస్టమ్ చాప్టర్ లో. సో అలాగా ట్రాన్స్ఫర్ అవుతున్న ఎనర్జీ అలా జరుగుతూనే ఉండాలి. అదే ఇప్పుడు యానిమల్స్ లేవనుకో, అప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అనేది జరగదు. సో అదే చెప్తున్నారు అనమాట. ప్రిడేషన్ అనేది ఏంటి అంటే మేబీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కోసం జరిగే ప్రాసెస్ వల్ల ఈ ప్రిడేషన్ అనేది ఉపయోగపడచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మీనింగ్ అదే. ఓకే, నెక్స్ట్, వెన్ వి థింక్ ఆఫ్ ప్రిడేటర్ అండ్ ప్రే, most probably it is the tiger and the deer that readily come to our mind, but a sparrow eating any seed is no less a predator. నో లెస్ ఏ ప్రిడేటర్ అంటే అది కూడా ప్రిడేటర్ లాగానే ఉంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. చూడండి, ప్రిడేటర్ ప్రే అంటే ఏంటి, మనకి తరచుగా మనం యూజువల్ గా ప్రిడేటర్ ప్రే అని అంటే మనకి పులి ఇంకా జింక అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే సడన్ గా మనకి అదే తెలుస్తుంది. ఎందుకంటే మనం జూ, నేషనల్ పార్క్స్ అట్లాంటి షోస్ చూస్తున్నప్పుడు నార్మల్ గా మనకి పులి, జింక అదే తెలుసు కాబట్టి అదే చెప్తున్నారు వాళ్ళు. కానీ ఈ స్పారో, ఈ పిచ్చుక అయితే ఏదైతే ఆ గింజ మీద తింటుందో దాన్ని కూడా మనం ప్రిడేషన్ అనొచ్చు కదా అని చెప్పేసి అంటున్నాం. అది కూడా ప్రిడేషన్ కాదు, అది ప్రిడేషన్ కాదు అని చెప్పేసి మనం చెప్పలేము అని చెప్పేసి దాని మీనింగ్ అది. ఓకే, నెక్స్ట్, ఆల్తో animals eating plants are categorized separately as herbivores, they are in a broad ecological కాంటెక్స్ట్ నాట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్రిడేటర్స్. మనం చెప్పాం కదా హెర్బివోర్స్, ఆ తర్వాత కార్నివోర్స్ లోనే ప్రైమరీ కార్నివోర్స్, సెకండరీ కార్నివోర్స్ అని చెప్తున్నాం. ఈకో సిస్టమ్ లో మనం నేర్చుకున్నాం కదా. సో ఈ యానిమల్స్ ఈ ప్లాంట్స్ మీద తినేవే మనం హెర్బివోర్స్ అని చెప్పేసి అంటున్నాం కదా. సో ఈ హెర్బివోర్స్ కూడా ప్రిడేషన్ వాళ్ళని అని అనలేము అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అంటే ఈ ప్రిడేషన్ కాదు, ఇది జస్ట్ ప్లాంట్స్ మీదే కదా వీళ్ళు తింటున్నారు, వీళ్ళని మనం ప్రిడేషన్ ఎలా అంటాము అని చెప్పేసి అనలేము. ఇకాలజిస్ట్ మనం ఒక బ్రాడ్ వేలో చూస్తే, ఒక చాలా పెద్ద వ్యూలో చూస్తే మనం వీళ్ళని కూడా మనం ప్రిడేటర్స్ అని అనొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీనింగ్ అదే. ఓకే, నెక్స్ట్, besides acting as conduits for energy transfer across the tropic levels, predators play other important roles. సో ఇందాక మనం ఎనర్జీ ట్రాన్స్ఫర్ కావాలంటే ఈ ఏదైతే జీవరాశులు ఉన్నాయో వాటి మీద ఫీడ్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఇదే కండ్యూట్స్ అంటే ఒక భాగంగా అన్నమాట ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగపడే వాళ్ళుగా ఉన్నారు. ఈ ట్రాపిక్ లెవెల్స్, ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ నుంచి సెకండ్ ట్రాపిక్ లెవెల్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ కావాలంటే ఈ ప్రిడేటర్స్ మనకు కావాల్సిందే. కానీ ఇదే ఎనర్జీ ట్రాన్స్ఫర్ తో పాటు వేరే ముఖ్యమైన రోల్ కూడా వాటికి ఉన్నాయి అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, దే కీప్ ప్రే పాపులేషన్స్ అండర్ కంట్రోల్. అంటే ఏంటి, ప్రే పాపులేషన్స్, ఈ ప్రిడేటర్స్ దేని మీద అయితే తింటున్నాయో వాటిని మనం ప్రే అంటున్నాం కదా. సో ఈ ప్రే జనాభాని కూడా ఇది తగ్గించచ్చు. అంటే ఇప్పుడు చూడండి, చాలా చాలా పెరిగిపోతూ ఉంటే అవే అలానే ఉండిపోతాయి కదా. సో వాటిని తగ్గించాలంటే అవన్నీ కనీసం కంట్రోల్లో పెట్టాలంటే మనకు ప్రిడేటర్స్ కావాల్సిందే అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్, బట్ ఫర్ ప్రిడేటర్స్ prey species could achieve very high population densities and cause ecosystem instability. సో ఏమంటున్నానంటే పాపులేషన్ ఇన్స్టెబిలిటీ రావచ్చు, అంటే ఈకో సిస్టమ్ ఇన్స్టెబిలిటీ అనేది రావచ్చు. ఇన్స్టెబిలిటీ అంటే ఏంటి, ఇప్పుడు స్టెబుల్ అని చెప్పేసి అంటే దానికి ఏది డిస్రప్షన్ అనేది ఏది లేదని చెప్పేసి మీనింగ్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, ఈ ప్రెడేటర్స్ అనేది ఈ ప్రే మీద తినకపోతే చాలా చాలా ప్రే పాపులేషన్స్ అనేది చాలా పెరిగిపోతూ ఉండొచ్చు, జనాభా అలా పెరిగిపోతూ ఉండిద్ది. అంటే ఇప్పుడు ఈకో సిస్టమ్ ఫంక్షన్ అనేది దెబ్బతినిద్ది అనమాట. అంటే అది సరిగ్గా పనిచేయలేకపోతుంది. ఆ తర్వాత మిగతా
మిగతా జీవరాశులన్నీ మొత్తం గందరగోళంగా అయిపోయింది అనమాట. సో అందుకనే ఇన్స్టెబిలిటీ అనేది కాస్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు, అంతే. So when certain exotic species are introduced into a geographical area, they become invasive and start spreading fast because the invaded land does not have its natural predators. సో అందుకని ఎగ్జాటిక్ స్పీషీస్ అని అంటే వేరే ఎక్కడో బయట నుంచి పెరిగే స్పీషీస్ ఒక కొత్త ప్రదేశంలోకి వెళ్తే దే అండ్ ఇంట్రడ్యూస్డ్ ఉంటే జియోగ్రాఫికల్ ఏరియా అంటే ఒక కొత్త ప్రదేశంలోకి వెళ్తే దే బికేమ్ ఇన్వేజివ్ అంటే అవి దాడి చేసేస్తాయి అనమాట. అక్కడ ఉండే వాటిలో దాడి అంటే వాటి మీద దాడి చేయడం అని కాదు, అక్కడ దాడి ఎలా చేసిద్ది అని అంటే అక్కడ చాలా చాలా ఎక్కువ జనాభాగా పెరిగిపోయిద్ది ఉందన్నమాట. అండ్ స్టార్ట్ స్ప్రెడింగ్ ఫాస్ట్ బికాస్ ది ఇన్వాడెడ్ ల్యాండ్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ న్యాచురల్ ప్రెడేటర్స్. ఈ ఎగ్జాటిక్ స్పీషీస్ మీద ఏదైతే తినే ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి ఆ కొత్త ప్రదేశంలో లేవు. సో లేకపోవడం వల్ల వీటి జనాభా అనేది చాలా పెరిగిపోయి అక్కడ ల్యాండ్ మొత్తం కవర్ చేసేస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అదే మీనింగ్. సో ద ప్రిక్లీ పియర్ క్యాక్టస్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఆస్ట్రేలియా ఇన్ ద 1920s caused havoc by spreading rapidly into millions of hectares of rangeland. సో ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. ఆస్ట్రేలియాలో 1920s టైంలో ఒక క్యాక్టస్ అనేది అక్కడ ఒక మొక్కని నాటారనమాట. సో అక్కడ నాటడం వల్ల దాని న్యాచురల్ ప్రిడేటర్స్ అక్కడ లేకపోవడం వల్ల ఏమైంది అంటే అది చాలా లక్షల్లో ఆ ల్యాండ్ ని మొత్తం కవర్ చేసేసింది అనమాట. కాస్ట్ హ్యావ్ చాలా పెద్ద ల్యాండ్ ని మొత్తం కవర్ చేసింది. చాలా మొక్కలు అక్కడ పెరిగిపోవడం స్టార్ట్ అయ్యాయని చెప్పేసి చెప్తున్నారు. దాని పేరే ప్రిక్లీ పియర్ క్యాక్టస్ అనమాట. ఓకే, నేమ్ గుర్తుపెట్టుకోండి. సో ఫైనలీ ద ఇన్వేసివ్ క్యాక్టస్ వాజ్ బ్రాట్ అండర్ కంట్రోల్ only after a cactus feeding predator, a moth from its natural habitat, was introduced into the country. సో ఈ ప్రెడేటర్ ఏదైతే ఉందో అక్కడ లేకపోవడం వల్ల సో ఏం చేశారు, అక్కడ చాలా పెరిగిపోయింది కాబట్టి దాని జనాభా అనేది కంట్రోల్లో పెట్టాలి మనం. సో దాన్ని కంట్రోల్ పెట్టడం కోసం ఈ మాత్ ఏదైతే ఉందో దాని న్యాచురల్ ప్రిడేటర్ అక్కడికి వెళ్ళి దాన్ని కూడా అక్కడ పెట్టారనమాట. ఎక్కడైతే ఈ క్యాక్టస్ చాలా జనాభా పెరిగిపోయిందో సో దాన్ని పెట్టడం ద్వారా ఏమైంది, ఆ తర్వాత ఈ ప్రిడేటర్ అనేది ఈ మాత్ అనేది ఆ క్యాక్టస్ మీద ఫీడ్ అవుతూ ఉండడం వల్ల దాని జనాభా అనేది కొంచెం కంట్రోల్లో వచ్చింది అనమాట. అప్పటి నుంచి అది లక్షలు కాకుండా 1000 అలా తగ్గిపోయి జనాభా అంతా తగ్గిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. దాని మీనింగ్ అదే. ఓకే, సో biological control methods adopted in agriculture pest control are based on the ability of the predator to regulate the prey population. సో చూడండి, నార్మల్ గా ఇప్పుడు మనం పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అవన్నీ వాడుతూ ఉంటాం కదా నార్మల్ గా. సో వాటికి కూడా ఎగ్జాంపుల్ గా ఈ బయోలాజికల్ కంట్రోల్ అంటే ఏంటి, బయోలాజికల్ కంట్రోల్ అంటే మనం ఒక ఆర్గానిజమ్స్ ని యాడ్ చేస్తున్నాం, బయోలాజికల్. సో ఒక జీవరాశిని అక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఇన్ అగ్రికల్చర్ పెస్ట్ కంట్రోల్ ఆర్ బేస్డ్ ఆన్ ది ఎబిలిటీ ఆఫ్ ద ప్రిడేటర్ టు రెగ్యులేట్ ప్రే పాపులేషన్. ఇప్పుడు ఒక ఆర్గానిజం అక్కడ ఏదైతే యాడ్ చేస్తున్నామో అది ఒకవేళ ప్రిడేటర్ అయిందనుకో, అక్కడ ఏదైతే ఇన్సెక్ట్స్ చాలా జనాభా పెరిగిపోతూ ఉండిద్దో వాటి మీద ఫీడ్ అయ్యిద్ది అనమాట. సో అలా ఫీడ్ అవ్వడం ద్వారా అప్పుడు అక్కడ ఉన్న ఇన్సెక్ట్స్ జనాభా అనేది తగ్గిపోయిద్ది ఉండిద్ది అని చెప్పేసి దాని మీనింగ్ అదే అంటున్నారు వాళ్ళు. ఓకే, బయోలాజికల్ కంట్రోల్ అనేది ఏంటి, బయోలాజికల్ అంటే ఒక ఆర్గానిజం, ఒక జీవరాశి మనం అక్కడ యాడ్ చేస్తున్నామని దాని అర్థం. ఓకే, నెక్స్ట్, predators also help in maintaining species diversity in a community by reducing the intensity of competition among competing prey species. సో ప్రిడేటర్స్ ద్వారా ఏం జరిగిద్ది అని అంటున్నా అంటే స్పీషీస్ డైవర్సిటీ అంటే డిఫరెంట్ జీవరాశులు కూడా అదే ప్రదేశంలో కూడా ఉంటుంది అనమాట. ఎందుకు, ఎలా చేస్తాయి అది అని అంటే బై రెడ్యూసింగ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ కాంపిటీషన్ అమాంగ్ కంపీటింగ్ ప్రే స్పీషీస్. ఈ ప్రిడేటర్స్ అనేది ప్రేస్ మీద డిపెండ్ అయ్యింది కదా, ఫుడ్ కోసం. ఫుడ్ కావాలంటే ఈ ప్రే కావాలి, కానీ అదే ప్రిడేటర్స్ కి చాలా ప్రే ఉండొచ్చు, అంటే చాలా మంది, ఒక జీవరాశి దానికి ప్రే అవ్వడం అవసరం లేదు, ఇంకొక జీవరాశి కూడా అవ్వచ్చు కదా. సో ప్రిడేటర్స్ ఉండడం ద్వారా ఏమైంది అంటే ఈ కాంపిటీషన్ అంటే ఏంటి చెప్పా కదా, మైనస్ అంటే ఏంటి, రెండిటికి లాస్. సో ఈ కాంపిటీషన్ ఏదైతే ఈ ప్రే స్పీషీస్ మధ్యలో ఉందో వాటిని కూడా తగ్గిస్తుంది ఈ ప్రిడేటర్స్. అందుకని చాలా జంతువులు కూడా ఉండొచ్చు అనమాట. అదే స్పీషీస్ డైవర్సిటీ అంటే వేరే జంతువులు కూడా ఉండొచ్చు, వేరే డిఫరెంట్ జీవరాశులు కూడా అక్కడే ఉండొచ్చు అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్, in the rocky intertidal communities of the American Pacific coast, the starfish pisaster is an important predator.
In a field experiment, when all the starfish were removed from an enclosed intertidal area, more than 10 species of invertebrates became extinct within a year because of specific competition. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు వాళ్ళు, ఏంటి అని అంటే అమెరికన్ పెసిఫిక్ కోస్ట్ లో ఈ స్టార్ ఫిష్ డిజాస్టర్ అనేది ఒక ముఖ్యమైన ప్రీడేటర్, అది ముఖ్యమైన ప్రీడేటర్ ఆ కాలంలో అక్కడ ఉండే పెసిఫిక్ కోస్ట్ లో అని చెప్పేసి చెప్తున్నారు. సో వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఏం చేస్తారు, ఈ స్టార్ ఫిష్ డిజాస్టర్ అనే ప్రీడేటర్ ఉంది కదా, ఆ ఇంటర్టైడల్ ఏరియాలో తీసేశారనమాట. వాడిని అక్కడ నుంచి బయటికి తీసేశారు. నన్ను తీసేయడం వల్ల ఏమైంది అని అంటే, ఇప్పుడు ఇదేమన్నా ఇందాక చదివిన సెంటెన్స్ లో ఏమన్నాం, కాంపీటింగ్ ప్రే స్పీషీస్ మధ్యలో కాంపిటీషన్ తగ్గిస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే పోటీని తగ్గిస్తుంది. సో ఇప్పుడు ఆ పోటీని తగ్గించేది లేదు, ఇక్కడ కంట్రోల్ లేదు ఇందులో. సో ఏమైపోయింది, ఒకదాని మీద ఒకటి, ఇప్పుడు 2 స్పీషీస్ అక్కడ ఉన్నాయి అనుకోండి, అవి చాలా గట్టిగా పోటీ పడుతున్నాయి ఫుడ్ కోసం. సో అలా కొట్టుకోవడం ఏమైంది, ఏదో ఒక స్పీషీస్ చాలా మంచిగా ఎవాల్వ్ అయిపోయింది కదా, సో మంచి అబిలిటీస్ ఉంటాయి దానికి. సో దానివల్ల ఒక స్పీషీస్ ఇంకొక స్పీషీస్ మీద చాలా కాంపిటీషన్, చాలా పోటీ పడడం వల్ల ఆ ఇంకో స్పీషీస్ ఏదైతే కంపీటింగ్ కోసం చాలా తక్కువ ఎఫర్ట్ పెట్టిందో, చాలా తక్కువ ఎబిలిటీ ఉన్నాయో, అవి నాచురల్ గానే ఇంకా కనుమరుగైపోతాయి కదా, ఎక్స్టెంట్ అయిపోతాయి. సో అదే చెప్తున్నారు అనమాట. సో మోర్ దాన్ 10 స్పీషీస్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ బికేమ్ ఎక్స్టెంట్ విత్ ఇన్ ఏ ఇయర్ బికాస్ ఆఫ్ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్. అలా చాలా పోటీ ఉండడం వల్ల, చాలా మందికి ఆ ఎవాల్వ్ అవ్వలేకపోవడం వల్ల, ఆ ఎబిలిటీస్ లేకపోవడం వల్ల అలాగే కనుమరుగైపోయాయి ఆ సంవత్సరంలో అని చెప్పేసి చెప్తున్నారు. అందుకనే ప్రిడేటర్స్ ఆల్సో హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ స్పీషీస్ డైవర్సిటీ ఇన్ ఏ కమ్యూనిటీ. స్పీషీస్ డైవర్సిటీ ఎలా మెయింటైన్ చేస్తుంది, బై రెడ్యూసింగ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది కాంపిటీషన్ అమాంగ్ కంపీటింగ్ ప్రే స్పీషీస్. అక్కడ మధ్యలో ఆ డిఫరెంట్ జీవరాశుల మధ్యలో ఉన్న కాంపిటీషన్, ఆ పోటీని తగ్గించేయడం ద్వారానే అక్కడ స్పీషీస్ డైవర్సిటీ అనేది కంటిన్యూస్ గా ఉంది. అలాగే ఒక స్పీషీస్ జనాభా చాలా పెరిగిపోవడం అలాంటివి అనేది లేకుండా ఉన్నాయి అనమాట. సో దానికే ఎగ్జాంపుల్ ఈ అమెరికన్ పెసిఫిక్ కోస్ట్ లో ఉండే స్టార్ ఫిష్ డిజాస్టర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, if a predator is too efficient and overexploits its prey, then the prey might become extinct, and following it, the predator will also become extinct for the lack of food. This is the reason why predators in nature are prudent. So, prey species have evolved various defenses to lessen the impact of predation. అంటే ఏమంటున్నారు, మనకి ప్రిడేటర్స్ కావాల్సింది, కానీ దానివల్ల ఏమైపోయింది, ఈ ప్రిడేటర్ ఏదైతే ఉందనుకో దానికి చాలా పవర్ ఉంది, అంటే టూ ఎఫిషియెంట్, అంటే చాలా పవర్ ఉంది దానికి. అండ్ ఓవర్ ఎక్స్ప్లాయిట్స్ ఇట్స్ ప్రే, అంటే చాలా ప్రేని చాలా ఫుడ్ గా యూజ్ చేసుకుంటుంది అనుకోండి. దానివల్ల ఏమైపోయింది, అది ఎక్కువ తినడం వల్ల, ఎక్కువ ఫీడ్ అయిపోవడం వల్ల ఈ ప్రే ఏదైతే ఉందో అది కూడా కనుమరుగైపోవచ్చు కదా, అది కూడా దాని జనాభా కూడా తగ్గిపోతూ అలానే మొత్తానికి ఆ జనాభా లేకుండానే పోయిద్ది, అసలు అక్కడ ఆర్గానిజమే లేకుండా పోయిద్ది అనమాట. సో అందుకని ఏమైంది అంటే, తర్వాత ఈ ప్రే ఏదైతే ఉందో దాని తక్కువ జనాభా అయిపోయిందో, సో దాని వల్ల ఈ ప్రిడేటర్ కూడా నార్మల్ గా న్యాచురల్ గా అదే టైం పీరియడ్ లో, ఆ కోర్స్ ఆఫ్ టైం లో ఇది కూడా కనుమరుగైపోయింది. ఎందుకంటే దీనికి ఇంకా ఫీడ్ అయ్యే ఫుడ్ లేదు, ఇంకా ప్రే లేదు, ఇంకా సో తర్వాత ప్రిడేటర్ కూడా మాయమైపోయింది కదా. సో అదే చెప్తున్నారు అనమాట. సో ఇఫ్ ఎ ప్రిడేటర్ ఇస్ టూ ఎఫిషియెంట్ and overexploits its prey, then the prey might become extinct, and following it, the predator will also become extinct for the lack of food. So this is why the predators are prudent. అంటే ఏంటో చూడండి, ఆ ప్రే స్పీషీస్ ఇప్పుడు ప్రే స్పీషీస్ కూడా కొన్ని ఎబిలిటీస్ ఉండాలన్నమాట, అంటే దాన్ని కాపాడుకోగలే ఆ కెపాసిటీ ఉండాలన్నమాట. సో ప్రే స్పీషీస్ హ్యావ్ ఎవాల్వ్ వేరియస్ డిఫరెన్సెస్, అంటే చాలా దాన్ని కాపాడుకోవడం కోసం చాలా మెకానిజమ్స్, చాలా ప్రాసెస్ అనేది అవి ఎవాల్వ్ చేసుకున్నాయి అనమాట. అవి అన్ని మార్చుకోవాలి, ఎందుకంటే అది కూడా తప్పించుకోవాలి కదా ఫుడ్. అది ప్రెడేటర్ వచ్చి ఫుడ్ కోసం చేస్తుంది అంటే ఇది కూడా తప్పించుకోవడం ట్రై చేయాలన్నమాట. సో అదే అంటున్నారు అనమాట, టు లెసన్ ది ఇంపాక్ట్ ఆఫ్ ప్రిడేషన్. అప్పుడే అవి దొరకకుండా అదే జీవితం అది కూడా కొనసాగించగలదు అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీనింగ్ అదే. ఓకే, నెక్స్ట్, some species of insects and frogs are cryptically colored, camouflaged to avoid being detected easily by the predator. సో ఈ స్పీషీస్, ప్రే స్పీషీస్ ఎక్స్టెండ్ అవ్వకోకుండా దాన్ని కాపాడడం కోసం చాలా డిఫెన్సెస్, చాలా మెకానిజమ్స్ అనేది డెవలప్ చేయాలి కదా. సో అవే ఏంటివి, ఆ డిఫెన్సెస్ ఏంటి అని అంటే,
కొన్ని స్పీషీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇంకా ఫ్రాగ్స్ కప్పలు ఏం చేస్తాయంటే క్రిప్టికల్లీ కలర్ క్యామోఫ్లేజ్ టు అవాయిడ్ బీయింగ్ డిటెక్టెడ్ ఈజీలీ బై ది ప్రిడేటర్. అంటే చూడండి వాటి దాక్కోవాలని అంటే దాని బాడీ కలర్ అనేది మార్చుకోవాలి. సో అలా మార్చుకోగలిగితే అప్పుడు ఆ ప్రిడేటర్ నుంచి ఇవి ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. సో మీనింగ్ అదే చెప్తున్నా, టు అవాయిడ్ బీయింగ్ డిటెక్టెడ్ ఈజీలీ అంటే అవాయిడ్ చేయగలదు అది, అప్పుడే దాన్ని కాపాడుకోగలదు. సో ఎగ్జాంపుల్ గా ఇదనమాట. సో అదేంటి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే సమ్ ఆర్ పాయిజనస్ అండ్ దేర్ ఫోర్ అవాయిడెడ్ బై ద ప్రిడేటర్స్. ఎగ్జాంపుల్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే ఒక డిఫరెన్స్ ఏంటి అని అంటే కలర్, ఇంకొక డిఫరెన్స్ ఏంటి అని అంటే మేబీ పాయిజనస్ ఉండొచ్చు, అంటే దానికి పాయిజన్ ఉండొచ్చు అనమాట. సో దానివల్ల ఈ ప్రిడేటర్స్ నుంచి వాటి కాపాడుకోగల. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ది మోనార్క్ బటర్ఫ్లై ఇస్ హైలీ డిస్టెస్ఫుల్ టు ఇట్స్ ప్రిడేటర్ బట్ బికాస్ ఆఫ్ ఎ స్పెషల్ కెమికల్ ప్రెసెంట్ ఇన్ ఇట్స్ బాడీ. మోనార్క్ బటర్ఫ్లై అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బటర్ఫ్లై లో దాని బాడీలో ఒక కెమికల్ ఉందన్నమాట. సో ఆ కెమికల్ ఉండడం వల్ల ఈ ప్రిడేటర్ ఏదైతే ఆ మోనార్క్ బటర్ఫ్లై మీద ఫీడ్ అవ్వాల్సిందో దానికి చాలా బ్యాడ్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది చాలా డిస్టేస్ట్ఫుల్ గా ఉంది, అంటే బ్యాడ్ టేస్ట్ వస్తుంది, అది తినడానికి బాగోదు అనమాట. అదే చెప్తున్నాను లిటరల్ గా మీనింగ్. సో అందుకనే ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ ద్వారా ఈ ప్రే స్పీషీస్ అనేవి కూడా వాటికి ప్రిడేటర్స్ నుంచి కాపాడుకోగలవు. సో ఇంట్రెస్టింగ్లీ the butterfly acquires this chemical during its caterpillar stage by feeding on a poisonous weed. ఈ మోనా బటర్ఫ్లై కి దాని బాడీలో కెమికల్ అనేది ఎలా వచ్చింది అని అంటే అది క్యాటర్పిల్లర్ స్టేజ్ లో ఉన్న టైంకి అదొక పాయిజనస్ వీడ్ మీద ఫీడ్ అయింది అనమాట, అంటే తిన్నది. సో దాని నుంచి ఆ వీడ్ నుంచి వచ్చిన పాయిజన్ ద్వారానే ఆ బాడీలో ఫామ్ అయ్యే కెమికల్ ద్వారా అది దాని ప్రిడేటర్ నుంచి దాన్ని కాపాడుకోగలదు అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఇదే. ఓకే, నెక్స్ట్ లైన్ చూస్తే ఫర్ ప్లాంట్స్ herbivores are the predators. Nearly 25% of all insects are known to be phytophagous, feeding on plant sap and other parts of plants. సో ఇప్పుడు ప్లాంట్స్ అంటే ఇప్పుడు చూడండి ప్లాంట్స్ అంటే ప్రొడ్యూసర్స్. సో ఈ ప్రొడ్యూసర్స్ మీద ఫీడ్ అయ్యే ఆర్గానిజమ్స్ ఏంటివి? హెర్బివోర్స్ అంటున్నాం కదా. సో ఈ హెర్బివోర్స్ ని కూడా మనం ప్రిడేటర్స్ అంటున్నాం. సో నియర్లీ 25% ఆఫ్ ఆల్ ద ఇన్సెక్ట్స్ ఆర్ నోన్ టు బి ఫైటోఫేగస్. అంటే ఏంటి? ఫైటో అంటే ఏంటి? ప్లాంట్స్. ఫేగస్ అని అంటే ఏంటి? ఫీడింగ్ అనమాట. ఈ ప్లాంట్స్ మీద ఫీడ్ అవుతున్నాయి కాబట్టి, ప్లాంట్స్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతుంది కాబట్టి వాటిని ఫైటోఫేగస్ అని అంటున్నామంట. అవి ఎంత దాకా ఉన్నాయి? 25% దాకా ఉన్న ఈ ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా ఫైటోఫేగసే అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఓకే, ద ప్రాబ్లమ్ ఈస్ particularly severe for plants because unlike animals they cannot run away from their predators. సో ఇప్పుడు ఏంటి, ఇందాక మనం ప్రిడేటర్స్ అనుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ప్రేస్ కి చాలా డిఫెన్స్ మెకానిజం, దాన్ని కాపాడుకోవాల్సిన మెకానిజమ్స్ కొన్ని ఉన్నాయి. కానీ ఈ ప్లాంట్స్ కి ఏంటి, మొక్కలకి ఏంటి, ఇది కొంచెం కష్టమైనది అనమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు యానిమల్స్ అని అంటే ఆ ప్రిడేటర్స్ దగ్గర నుంచి వాటి ఎస్కేప్ అవ్వచ్చు, ఉరగగలదు, ఎగరగలదు, అలాంటివి చేయగలదు. కాబట్టి దాన్ని కొంతవరకు అయినా అది కాపాడుకోగలదు. కానీ ప్లాంట్స్ అలా కావు కదా, ఎందుకంటే అవి పరిగెత్తలేవు. సో అదే చెప్తున్నారు మీనింగ్. సో ప్లాంట్స్ therefore have evolved an astonishing variety of morphological and chemical differences amongst the herbivores. కెమికల్ డిఫరెన్సెస్ అంటే మేబీ ప్లాంట్స్ పాయిజన్ కావచ్చు, లేదా మార్ఫోలాజికల్ అంటే ఇప్పుడు చూడండి క్యాక్టస్ కి ముళ్ళు ఉంటాయి కదా, సో ఆ ముళ్ళ ద్వారా కొన్ని యానిమల్స్ వాటి దగ్గర రావన్నమాట. సో అదే చెప్తాం. మార్ఫోలాజికల్ అంటే బయట కనిపించేవి కొన్ని చేంజెస్ కానీ, లేదా బాడీలో ప్లాంట్స్ లో ఉండే ఆ కెమికల్స్ ద్వారా కానీ వాటి ప్రిడేటర్స్ నుంచి కాపాడుకోగల, ఆ హెర్బివర్స్ నుంచి కాపాడుకోగలవు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మీనింగ్ అదే. సో ఎగ్జాంపుల్ ఏంటి? థార్న్స్, ఇందాక చెప్పా కదా, అకేషియా, క్యాక్టస్, దే ఆర్ ద మోస్ట్ కామన్ మార్ఫోలాజికల్ మీన్స్ ఆఫ్ ది డిఫెన్స్. మార్ఫోలాజికల్ అంటే బయట కనిపించేది. సో మనకి ముళ్ళు బయట కనిపిస్తున్నాయి కాబట్టి వీటి ద్వారా ఏదైతే జీవరాశులు ఈ క్యాక్టస్ మీద ఫీడ్ అవుతున్నావో వాటి దగ్గరికి రావు. సో అదే చెప్తున్నారు. అది అలా వాళ్ళు ప్రెడేటర్స్ దగ్గర నుంచి వాళ్ళు కాపాడుకోగలరు ఆ మొక్కలు. Many plants produce and store chemicals that make the herbivore sick when they are eaten, inhibit feeding or digestion, disrupt its reproduction or even kill it. సో ఇంకొకటి ఏంటి అని అంటే కెమికల్ మెకానిజం డిఫెన్స్ అనుకున్నాం కదా. సో కెమికల్ డిఫెన్స్ ఏంటి అని అంటే ఈ చాలా మొక్కలు ది ప్రొడ్యూస్ అండ్ స్టోర్ కెమికల్స్, అంటే వాటి కొన్ని కెమికల్స్ తయారు చేసి వాళ్ళ బాడీలో ఆ ప్లాంట్స్ లో వాళ్ళు
ఒక్కడ ఒక చోట స్టోర్ చేస్తున్నారు అనమాట. సో ఏదైతే ఎప్పుడైతే ఈ ఆర్గానిజం హెర్బివోర్స్ అనేవి వచ్చి ఆ ప్లాంట్స్ మీద ఫీడ్ అవుతుందో, సో ఆ కెమికల్ అనేది ఆ హెర్బివోర్స్ బాడీలోకి వెళ్ళిపోయింది కదా. సో అలా కెమికల్స్ వెళ్ళిన ఆ హెర్బివోర్స్ బాడీలో దాని వల్ల ఈ హెర్బివోర్ ఏదైతే ఉందో అది సిక్ అయిపోయి, అది తిన్న తర్వాత సిక్ అయిపోయి, లేదా డైజెషన్ ప్రాసెస్ దాని మీద ఎఫెక్ట్ చూపించి అది తగ్గిపోవడం కానీ, లేదా దాని హెల్త్ ని తగ్గిపోవడం కానీ అలాంటి మొత్తం చేసేసి, లేదా దాని రిప్రొడక్షన్ ద్వారా మీద కూడా ఎఫెక్ట్ చూపించడం కానీ, లాస్ట్ కి అది మేబీ చనిపోవచ్చు కూడా. సో ఇలాంటి ఈ కెమికల్ చాలా ఎఫెక్ట్స్ చూపిస్తుంది అనమాట ఆ హెర్బివోర్స్ లో. అదే చెప్తున్నారు మీనింగ్. ఓకే, నెక్స్ట్, you must have seen the weed calotropis growing in abandoned fields. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే calotropis weed ఒక అబాండన్ ఫీల్డ్స్ లో గ్రో అయ్యేది మంచి ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ద ప్లాంట్ ప్రొడ్యూసెస్ highly poisonous cardiac glycosides and that is why you never see any cattle or goats browsing on this plant. సో మీనింగ్ అదే చెప్తున్నారు అనమాట. ఇది ఒక హైలీ పాయిజనస్, చాలా విషపూరితమైన ఒక కెమికల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అదే ఏంటిది? కార్డియాక్ గ్లైకోసైడ్స్. సో ఈ కార్డియాక్ గ్లైకోసైడ్స్ అనేవి వాటి తయారు చేసి వాటి ప్లాంట్స్ లో స్టోర్ చేసుకుంటాయి అనమాట. సో ఈ ప్లాంట్స్ ఈ కెమికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి, సో ఏ హెర్బివోర్ కూడా దాని చుట్టూ వెళ్ళవు, అసలు అవి చాలా దూరంగా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. దట్ ఈస్ వై యూ నెవర్ సీ ఎనీ క్యాటిల్ ఆర్ గోడ్స్. ఏ ఆవులు కానీ ఏ మేకలు కానీ వాటి మీద ఆ ప్లాంట్ మీద ఫీడ్ అవ్వవు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, a wide variety of chemical substances that we extract from plants on a commercial scale, nicotine, caffeine, quinine, strychnine, opium, are produced by them actually as defense against grazers and browsers. ఇప్పుడు చూడండి, ఈ మన కెమికల్ సబ్స్టెన్సెస్ ఇప్పుడు మన మార్కెట్ లో చూసేవి కూడా ఏదైతే ప్లాంట్స్ నుంచి మనం తీస్తామో, ఏ కెమికల్స్ అయితే మనం బయటకి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో అంటే తీస్తున్నామో, ఇప్పుడు చాలా సేల్ అవుతూ ఉండిద్ది కదా. ఇప్పుడు చూడండి, టొబాకో ప్లాంట్స్ నుండి నికోటిన్ వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా కెఫిన్ టీలో ఇంకా కాఫీలో దొరికే ఆ కెఫిన్, ఇంకా క్వినిన్, స్ట్రిచినిన్, ఓపియం ప్లాంట్స్ నుంచి వచ్చేవి, అవి స్ట్రిచినిన్ నుంచే వచ్చేవి. ఆ కెమికల్స్ అవన్నీ కూడా ఆ ప్లాంట్ లో యూజువల్ గా డిఫెన్స్ కోసం అని చెప్పేసి ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట. అంటే వాటిని హెర్బివోర్స్ నుంచి ఇంకా వేరే జీవరాశుల నుంచి కాపాడడం కోసం చేసే కెమికల్స్ అనమాట ఇవన్నీ. సో అదే చెప్తున్నాను నార్మల్ గా. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ప్రిడేషన్ అయిపోయింది. సో ప్రిడేషన్ తర్వాత కాంపిటీషన్ అనమాట. సో కాంపిటీషన్ గురించి నేర్చుకునే ముందు విల్ స్టార్ట్. ఇప్పుడు when Darwin spoke of the struggle for existence and survival of the fittest in nature, he was convinced that interspecific competition is a potent force in organic evolution. ఇప్పుడు చూడండి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పేసి డార్విన్ ఒక థియరీ చెప్పాడు కదా. సో దానివల్ల ఏంటి, ఇప్పుడు నేచర్ లో జరిగే చేంజెస్ అవన్నీ, ఏదైతే వాతావరణం కానీ చూడండి, వాటి వల్ల ఆర్గానిజమ్స్ అనేవి అక్కడ జరుగుతున్న మార్పులకు తగ్గట్టుగా మలుచుకోవాలి. అప్పుడే ఆ దాని జీవనం అనేది ముందు కొనసాగిపోవాలి అనమాట. అందుకని ఆ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పారు గారు. సో ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఎలా జరిగింది, దాని కారణం ఏంటి? ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఉండాలి అంటే ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి. అప్పుడే ఈ కొంతమంది ఫిట్టెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఎందుకు ఏంటి అని అంటే, ఇట్ ఈస్ జనరలీ బిలీవ్ దట్ competition occurs when closely related species compete for the same resources that are limiting. సో ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో, అంటే ఈ పోటీ ఏదైతే ఉందో, ఇదే ఒక ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది అనమాట ఈ ఎవల్యూషన్ కి. అంటే ఒక ఆర్గానిజం ముందుకి దాని మార్పులు ఎవాల్వ్ అవుతూ ఉండాలి అని అంటే ఈ కాంపిటీషన్ అనేది జరుగుతూ ఉండాలి. ఈ పోటీ అనేది రెండు స్పీషీస్ మధ్యలో, ఒక క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ మధ్యలో జరుగుతున్నప్పుడు సేమ్ ఫుడ్ సోర్సెస్ కోసం ఏదైతే చాలా తక్కువ లిమిట్ లో ఉందో వాటి కోసం జరిగే కాంపిటీషన్ వల్లనే ఎవల్యూషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మీనింగ్ అది. ఓకే, కానీ బట్ దిస్ ఇస్ నాట్ ఎంటైర్లీ ట్రూ. ఇది మొత్తానికి కరెక్ట్ అని చెప్పలేము మనం. సో ఎందుకు అని అంటే, ఫస్ట్లీ totally unrelated species could also compete for the same resource. ఇప్పుడు ఏమంటున్నారు సెంటెన్స్ లో మనం, కాంపిటీషన్ occurs when closely related species compete for the same resources that is limited. ఏదైతే తక్కువ అమౌంట్ లో ఉన్న రిసోర్సెస్ ఉందో ఆ సేమ్ రిసోర్సెస్ కోసమే దగ్గర సంబంధమైన స్పీషీస్ మాత్రమే కంపీట్ అయినప్పుడు ఎవల్యూషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు కదా. కానీ ఇది మొత్తానికి కాకపోవచ్చు, మొత్తానికి కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే
టోటలీ అన్రిలేటెడ్ స్పీషీస్ కూడా ఆల్సో కంపీట్ ఫర్ ది సేమ్ రిసోర్స్. అంటే ఏ సంబంధం లేని స్పీషీస్, వేరే ఏదో జంతువు వచ్చేసి కూడా అదే ఫుడ్ కోసం కూడా పోటీ పడొచ్చు కదా అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఇన్స్టాన్స్ అంటే ఎగ్జాంపుల్ గా, in some shallow South American lakes, visiting flamingos and resident fishes compete for their common food, the zooplankton in the lake. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ గా జస్ట్ లేక్స్, సముద్రాలు తీసుకుంటున్నారు అనమాట. అందులో అక్కడ ఉండే ఫిషెస్ కూడా, అలాగే ఈ మైగ్రేషన్ చేసే ఈ ఫ్లెమింగోస్ అనే పక్షులు ఉన్నాయి చూడండి, అవి కూడా వచ్చేసి ఈ జూ ప్లాంక్టన్ లో ఉండే లేక్స్. జూ ప్లాంక్టన్స్ ఏంటి, అందులో ఏదైతే ఫైటో ప్లాంక్టన్స్ మీద ఫీడ్ అవుతాయో ఆ జూ ప్లాంక్టన్స్ మీద ఈ ఫీడ్ అయ్యే ఫ్లెమింగోస్, రెసిడెంట్ ఫిషెస్ కూడా రెండు ఒకే ఫుడ్ కోసం ఫీడ్ అవ్వచ్చు, రెండు ఒక ఫుడ్ కోసం కాంపిటీషన్ జరగచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఫ్లెమింగోస్ పక్షులకి, అక్కడ ఉన్న ఫిషెస్ కి, చేపలకి అసలు సంబంధమే లేదు. సో అదే చెప్తున్నారు, టోటలీ అన్రిలేటెడ్ స్పీషీస్, అసలు సంబంధం లేని జంతువులు, జీవరాశులు కూడా అదే ఫుడ్ కోసం పోటీ పడొచ్చు అని చెప్పేసి మీనింగ్, దాని అర్థం. ఓకే, ఇంకోటి ఏంటి అని అంటే, resources need not be limiting for competition to occur. In interference competition, the feeding efficiency of one species might be reduced due to interfering and inhibitory presence of the other species, even if resources, food and space are abundant. In the first statement lo em chusamu, closely related species compete for the same resources that are limiting అంటే తక్కువ క్వాంటిటీలో ఉండడం అనమాట, చాలా తక్కువ ఉండడం. ఏమంటున్నారు ఇప్పుడు, కాంపిటీషన్, అక్కడ పోటీ జరగాలంటే ద రిసోర్సెస్ నీడ్ నాట్ బి లిమిటింగ్, అంటే చాలా తక్కువే ఉండని అవసరం లేదు, అక్కడ ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. ఎందుకు అని అంటే, ఇప్పుడు చూడండి, ఇంటర్ఫరెన్స్ కాంపిటీషన్ అనేది ఉందన్నమాట, అదొక టర్మ్. సో ఇంటర్ఫరెన్స్ కాంపిటీషన్ ఏంటి అని అంటే, the feeding efficiency of one species might be reduced due to the interfering and inhibitory presence of the other species. అంటే ఏంటి, ఫీడింగ్ ఎఫిషియన్సీ అని అంటే అది ఎంత బాగా దాని మీద ఫుడ్ ఫీడ్ చేయగలదో ఒక స్పీషీస్, ఒక జీవరాశిది, అది వేరే ఒక జీవరాశి ఫీడింగ్ ఎఫిషియన్సీ ద్వారా అది తగ్గిపోవచ్చు. అంటే ఏంటి చూడండి, పోటీ జరుగుతూ ఉంది అక్కడ. సో పోటీ జరగడం వల్ల ఏంటి, ఇది ఎంత బాగా అయితే దీని మీద ఫీడ్ అవుతుందో ఆ బాగా ఫీడ్ అయ్యేది అనేది మొత్తం తగ్గిపోవచ్చు, చాలా తగ్గిపోవచ్చు అనమాట, రెడ్యూస్డ్. ఎందుకు అని అంటే, ఇంటర్ఫియర్ అండ్ ఇన్హిబిటర్ ప్రెసెన్స్ ఆఫ్ ది అదర్ స్పీషీస్, వేరే స్పీషీస్ ఉండడం వల్ల దాని ఫీడింగ్ కెపాసిటీ ద్వారా ఇంకొక ఫీడింగ్ కెపాసిటీ అనేది చాలా తగ్గిపోవచ్చు. ఎందుకు, ఈవెన్ ఇఫ్ ద రిసోర్సెస్ ఆర్ అబండెంట్. ఇలా ఇంటర్ఫిరెన్స్ కాంపిటీషన్ వల్ల రిసోర్సెస్ అనేది చాలా ఎక్కువ ఉన్నా, ఫుడ్ అనేది ఎక్కువ ఉన్నా కానీ కాంపిటీషన్ అనేది జరుగుతూనే ఉండిద్ది, పోటీ అనేది జరుగుతూనే ఉండిద్ది రెండు స్పీషీస్ మధ్య అని చెప్పేసి అంటున్నారు. సో అదే అంటున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, రిసోర్సెస్ లిమిటింగ్ కాకపోవచ్చు, లేదా క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ అయినా ఉండని అవసరం లేదు. అంటే సంబంధమే ఉండాల్సిన స్పీషీస్ ఉండాల్సిన అవసరమే లేదు, అలాగే ఏదైతే ఫుడ్ అయితే ఉందో అది తక్కువే ఉండాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి మీనింగ్ పూర్తిగా. ఓకే, నెక్స్ట్, therefore competition is best defined as a process in which the fitness of one species, measured in terms of its R, the intrinsic rate of increase, is significantly lower in the presence of another species. సో కాంపిటీషన్ అంటే ఏంటి, ముఖ్యంగా అసలు ఎలా డిఫైన్ చేస్తున్నాము అని అంటే, ఈ ఫిట్నెస్ ఆఫ్ వన్ స్పీషీస్, ఈ ఒక స్పీషీ, ఒక జీవరాశి ఏదైతే జీవించగలదో, అది ఏదైతే దేంతో అయితే అది పోటీ పడుతుందో దాని ఫిట్నెస్ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. ఇంకా ఏదైతే ఎక్కువ జీవించగలదో దాని ఫిట్నెస్ అనేది ఎక్కువ ఉండిద్ది, వేరే దానికన్నా ఏదైతే వేటితో పోటీ పడుతుందో అది. సో సిగ్నిఫికెంట్లీ లోవర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అనదర్ స్పీషీస్. అంటే ఈ పోటీ జరుగుతుంది అని అంటే దాని ఫిట్టింగ్ కెపాసిటీ, అంటే అక్కడ ఏదైతే దాని కెపాసిటీ ఉందో అది తగ్గిపోవడం అనమాట. దాన్ని మనం కాంపిటీషన్, పోటీ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, so it is relatively easy to demonstrate in laboratory experiments, as Gauss and other experimental ecologists did. When resources are limited, the superior species will eventually eliminate the other species, but evidence for such competitive exclusion occurring in nature is not always conclusive. సో ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు అని చెప్పేసి అంటున్నారు అనమాట గాస్ ఇంకా వేరే ఈకాలజిస్ట్ వాళ్ళందరూ. అందుట్లో ఏం చేశారంటే, when resources are limited, the competitively superior species will eventually eliminate the other species. అంటే ఏంటి, ఏదైతే సుపీరియర్ స్పీషీస్ ఉందో, అంటే ఏదైతే చాలా హై పొజిషన్ లో ఉన్న స్పీషీస్ ఉందో అది ఇంకొక స్పీషీస్ ని ఈవెన్చువల్ గా, అంటే గ్రాడ్యువల్ గా తర్వాత ఆ స్పీషీస్ ని ఎలిమినేట్ చేసేస్తుంది ఆ పోటీలో అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో బట్ ఎవిడెన్స్ ఫర్ సచ్ కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ ఇస్ నాట్ ఆల్వేస్ కంక్లూసివ్. కానీ అదే ఒక
ఈ ఎక్స్క్లూజన్, కాంపిటేటివ్ ఎక్స్క్లూజన్ జరుగుతుంది అని చెప్పేసి చెప్పలేము అక్కడ. అదే చెప్తున్నారు. సో స్ట్రాంగ్ అండ్ పర్సెసివ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ డస్ ఎగ్జిస్ట్ హవెవర్ ఇన్ సమ్ కేసెస్. అంటే మేబీ ఎవిడెన్స్ కొన్ని కేసెస్ లో దొరకచ్చు, ఇలాంటిదే ఒక ఎవిడెన్స్ అనేది ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. సో నెక్స్ట్ ఏంటంటే ద ఎబ్బింగ్డాన్ tortoise in Galapagos Islands became extinct within a decade after goats were introduced on the island, apparently due to the greater brewing efficiency of the goats. సో అక్కడ ఈ టార్టాయిస్ అనేది అక్కడ ఇంక్లూడ్ చేశారు ఆ ఐలాండ్ లో, అలాగే ఈ గోట్స్ ని కూడా చేశారనమాట. కానీ ఈ గోట్స్ ఏంటి, గోట్స్ కెపాసిటీ ఎక్కువ, అది చాలా ఎక్కువ తినగలుగుతుంది అక్కడ ఉన్న ప్లాంట్స్ ని. సో దాని వల్ల ఈ టార్టాయిస్ కి ఫుడ్ లేకపోవడం వల్ల ఇది ఈవెన్చువల్ గా కనుమరుగు అయిపోయింది ఆ ప్రాంతంలో అని చెప్పేసి మీనింగ్ దాన్ని. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే అనదర్ ఎవిడెన్స్ ఫర్ ది అకరెన్స్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ నేచర్ కమ్స్ ఫ్రమ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపిటేటివ్ రిలీజ్. సో అక్కడ పోటీ జరుగుతుంది అని చెప్పేసి ఎలా చెప్పగలం అంటే కాంపిటేటివ్ రిలీజ్ ద్వారా కూడా చెప్పగలం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కాంపిటేటివ్ రిలీజ్ అంటే ఏంటో చూద్దాం. సో a species whose distribution is restricted to a small geographical area because of the presence of a competitive superspecies is found to expand its distributional range dramatically when the competing species is experimentally removed. సో ఇక్కడ ఏంటని అంటున్నారంటే ఇప్పుడు రెండు స్పీషీస్ అక్కడే ప్రాంతాల్లో ఉండొచ్చు. సో అప్పుడు ఒక స్పీషీస్ ఏదైతే సుపీరియర్ స్పీషీస్ అక్కడ ఉందో అది ఏమైంది అని అంటే ఇంకొక స్పీషీస్ తో పోటీ పడుద్ది అనమాట. సో ఈ సుపీరియర్ స్పీషీస్ అక్కడే ఒక్కదాన్ని వదిలేసి ఈ పోటీ పడే స్పీషీస్ ని మొత్తం తీసేసాం అనుకోండి, ఈ సుపీరియర్ స్పీషీస్ ఏదైతే ఉందో దాని జనాభా చాలా పూర్తిగా పెరిగిపోయింది. అది ఉన్న ప్లేస్ ని కాకుండా మిగతా చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాన్ని మొత్తం కూడా ఇన్వైట్ చేసేస్తుంది, ఆ మొత్తాన్ని కూడా ప్రదేశానికి స్ప్రెడ్ అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీనింగ్ అది. ఓకే, సో Cunnell's elegant field experiments showed that on the rocky sea coast of Scotland, the larger and competitively superior barnacle Balanus dominates the intertidal area and excludes the smaller barnacle Catalamus from that zone. So, ఒక ఎలిగెంట్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ లో స్కాట్లాండ్ లో జరిగిన రాకీ సీ కోస్ట్ మీద ఏమైంది అని అంటే ఈ సుపీరియర్ స్పీషీస్ ఏదైతే ఫీడింగ్ ఎఫిషియన్సీ దాని కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉందో ఈ బలానస్ సుపీరియర్ బర్నాకల్ అనేది అక్కడ హైలీ డామినేటెడ్ అనమాట. అంటే దాని పోటీ అనేది ఎక్కువ ఉందన్నమాట, దానికి పోటీ చాలా ఎక్కువ ఉంది. సో ఈ స్మాలర్ బర్నాకల్ ఏదైతే ఉందో కెథామెలస్ ఫ్రమ్ దట్ జోన్ అక్కడ నుంచి అవి ఎలిమినేట్ చేసేసాయి అనమాట. అదే చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇన్ జనరల్ herbivores and plants are to be more adversely affected by competition than carnivores. సో కార్నివోర్స్ చాలా తక్కువ ఎఫెక్ట్ అయింది హెర్బివోర్స్ కన్నా అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ గాసెస్ కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్, ఇది ఒక ప్రిన్సిపల్ గురించి చెప్తున్నారు అనమాట. స్టేట్స్ దట్ two closely related species competing for the same resources cannot coexist indefinitely and the competitively inferior one will be eliminated eventually. So కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు రెండు సంబంధమైన స్పీషీస్, చాలా దగ్గర సంబంధం ఉన్న స్పీషీస్ ఒకే ఫుడ్ కోసం, సేమ్ రిసోర్సెస్ ఫుడ్ కోసం, అదే ఫుడ్ కోసం పోటీ పడడానికి అక్కడ రెండు చాలా కాలం వరకు ఒకే కలిసి ఉండడం అని చెప్పేసి చెప్పలేమన్నమాట. ఎందుకు అని అంటే ఇండెఫినెట్లీ చాలా కాలం దాకా ఒకరు అక్కడ రెండు స్పీషీస్ చాలా సేపు వరకు ఉండలేవు అని చెప్పేసి ఉన్నారన్నమాట. ఎందుకు అని అంటే ఏదైతే ఇన్ఫీరియర్ స్పీషీస్ ఉందో, ఏదైతే చాలా తక్కువ కెపాసిటీ ఉన్న స్పీషీస్ ఉందో అది గ్రాడ్యువల్ గా కాలం గడుస్తున్న కొద్దీ అది ఎలిమినేట్ అయిపోయింది, అంటే ఎక్స్టెంట్ అయిపోయింది, కనుమరుగు అయిపోయింది. ఈవెన్చువల్ గా ఎలిమినేటెడ్ అంటే అక్కడ ఆ ప్లేస్ నుంచి పూర్తిగా మాయం అయిపోగలదు అని చెప్పేసి చెప్తున్నారు. అదే కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్. కాంపిటేటివ్ అంటే అక్కడ పోటీ ఉంది, ఎక్స్క్లూషన్ అంటే తీసేయడం అనమాట, రిమూవ్ చేయడం. ప్రిన్సిపల్ అంటే అదొక స్టేట్మెంట్ లాగా చెప్తున్నారు వాళ్ళు. సో అదే దాని మీనింగ్. ఎక్స్క్లూషన్ అంటే తీసేయడం కాబట్టి ఇన్ఫీరియర్ స్పీషీస్ ఏదైతే తక్కువ కెపాసిటీ ఉన్న స్పీషీస్ ఉందో అది గ్రాడ్యువల్ గా కాలం కొద్ది సుపీరియర్ స్పీషీస్ ద్వారా దాని వల్ల కనుమరుగైపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అదే మీనింగ్. ఓకే, నెక్స్ట్ దిస్ మే బి ట్రూ ఇఫ్ రిసోర్సెస్ ఆర్ లిమిటింగ్ బట్ నాట్ అదర్వైజ్. కానీ ఏంటి, దీనికి కూడా ఒకటి ఉందన్నమాట. ఏంటి అని అంటే కంపీటింగ్ ఫర్ ద సేమ్ రిసోర్సెస్ ఏదైతే ఉందో రిసోర్సెస్ చేస్తున్నామో అది ఓన్లీ తక్కువ ఉంటేనే ఇది
అనుకోవచ్చు. ఇది కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ అనేది జరుగుతుంది, ఒక స్పీషీస్ అనేది మొత్తానికి ఎలిమినేట్ అయిపోయింది అని చెప్పేసి అనుకున్నారనమాట. అదే చాలా ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ఫుడ్ ఉంది అనుకోండి, అలా జరగకపోవచ్చు అని చెప్పేసి దాని మీనింగ్, బట్ నాట్ అదర్వైజ్. ఓకే, సో మోర్ రీసెంట్ స్టడీస్ డు నాట్ సపోర్ట్ సచ్ గ్రాస్ జనరలైజేషన్స్ అబౌట్ కాంపిటీషన్. While they do not rule out the occurrence of interspecific competition in nature, they point out that species facing competition might evolve mechanisms that promote coexistence rather than exclusion. One such mechanism is resource partitioning. సో ఏమంటున్నానంటే ఏదైతే ఇన్ఫీరియర్ స్పీషీస్ ఉన్నాయో, అంటే తక్కువ కెపాసిటీ ఉన్న స్పీషీస్ ఉన్నాయో, అది కూడా ఎవాల్వ్ అయిపోయింది అనమాట. అంటే దానిలో కూడా ఈ పోటీని తట్టుకోవడం కోసం దానిలో కూడా ఏదో ఒక చేంజ్ రావాలి, మార్పు రావాలి. సో అలా ఎవాల్వ్ అయిపోతూనే ఈ కోఎగ్జిస్టెన్స్ కోసం, అంటే రెండు కలిసి జీవించగలిగే అలాంటి ఒక మెకానిజం అనేది అది కూడా డెవలప్ చేసుకునేది అనమాట. సో పూర్తిగా ఎరాడికేట్ అయిపోవడం కన్నా, ఎలిమినేట్ అయిపోవడం కన్నా దానిలో దాన్ని మార్పు తెచ్చుకొని అప్పుడే అది జీవించగలదు కదా. సో ఎలా జీవించగలదు అది అంటే రిసోర్స్ పార్టీషనింగ్ అనమాట. సో ఇఫ్ టూ స్పీషీస్ కంపీట్ ఫర్ ది సేమ్ రిసోర్స్, దే కుడ్ అవాయిడ్ కాంపిటీషన్ బై చూసింగ్ ఫర్ ఇన్స్టెన్స్ డిఫరెంట్ టైమ్స్ ఫర్ ఫీడింగ్ ఆర్ డిఫరెంట్ ఫోరేజింగ్ ప్యాటర్న్స్. అంటే ఏంటి, ఇప్పుడు రిసోర్స్ పార్టీషనింగ్ అంటే మేబీ అక్కడున్న ఫుడ్ కోసం వేరే వేరే టైంలో వచ్చి తినడం కానీ, లేదా వేరే విధాలుగా తినడం కానీ, అలా రిసోర్స్ ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నామండి. ఫుడ్ ని షేర్ చేసుకోవడం వల్ల ఆ రెండు స్పీషీస్ కూడా అక్కడ జీవనం కొనసాగించగలదు అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీనింగ్ అది. ఓకే, సో MacArthur showed that 5 closely related species of warblers living on the same tree were to avoid competition and coexist due to behavioral differences in their foraging activities. సో ఒక ఎక్స్పెరిమెంట్ MacArthur చేసిన దాంట్లో ఏంటంటే, ఆ సేమ్ ట్రీలో జరిగే 5 క్లోజ్లీ దగ్గర సంబంధమైన వార్బ్లర్స్ అవన్నీ అవి ఎక్స్టెంట్ అయిపోవడం కన్నా, అంటే కనుమరుగైపోవడం కన్నా, అవి అన్ని అక్కడ ట్రీ మీద జీవనం కొనసాగించగలిగాయి అనమాట. ఎలా అని అంటే ఈ డిఫరెంట్ ఫీడింగ్ ప్యాటర్న్స్ చేంజ్ చేసుకోవడం వల్ల, అలా చాలా డిఫరెంట్ టైంలో వచ్చి ఫీడ్ చేయడం వల్ల, వాటి అలాంటి మెకానిజమ్స్ ద్వారా అవి ఒకటి ఎగ్జిస్టెన్స్ కాకుండా, ఎక్స్క్లూషన్ అవ్వకోకుండా అలా కోఎగ్జిస్టెంట్ గా, అంటే ఓకే కలిసి జీవించగలిగేలాగా చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీనింగ్ అది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పారాసైటిజం అనమాట. సో పారాసైటిజం ఏంటి అని అంటే, considering that the parasitic mode of life ensures free lodging and meals, it is not surprising that parasitism has evolved in so many taxonomic groups from plants to higher vertebrates. Many parasites have evolved to be host specific. They can parasitize only a single species of host in such a way that both host and the parasite tend to co-evolve. That is, if the host evolves special mechanisms for rejecting or resisting the parasite. అంటే ఏంటి అని అంటే, ఈ పారాసైట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి చాలా హోస్ట్ స్పెసిఫిక్ అనమాట. అంటే దేని మీద అయితే ఫీడ్ అవుతున్నావో అవి చాలా పర్టికులర్ గా ఉంటాయి అనమాట. అంటే ఇవే స్పీషీస్ మీద ఫీడ్ అవుతుంది, అంటే వేరే స్పీషీస్ మీద ఏది ఫీడ్ అవ్వ అనమాట. సో ఒక సింగిల్ స్పీషీస్ ఆఫ్ హోస్ట్ మీదనే ఈ పారాసైట్ అనేది జీవిస్తుంది అనమాట. సో ఏంటి అని అంటే, ఎలా జీవిస్తుంది అని అంటే, ఇన్ సచ్ ఎ వే దట్ బోత్ హోస్ట్ అండ్ ది పారాసైట్ టెన్ టు కో ఎవాల్వ్. అంటే రెండిట్లోనూ మార్పు జరిగిద్ది అనమాట, హోస్ట్ లోను ఇంకా పారాసైట్ లోను. సో if the host evolves special mechanisms for rejecting or resisting the parasite has to evolve mechanisms to counteract and neutralize them in order to be successful with the same host species. సో రెండిట్లోనూ ఇప్పుడు చూడండి, హోస్ట్ రిజెక్ట్ చేయాలి, అంటే నాకు ఈ పారాసైట్ వద్దు అని చెప్పేసి దాంట్లో మార్పు తెచ్చినా కానీ ఈ పారాసైట్ అనేది దానికి కౌంటరాక్ట్ చేయాలన్నమాట. అంటే దానికి తగ్గట్టుగా దీంట్లో కూడా మార్పు తెచ్చుకోవాలి. అప్పుడే ఇది రిజెక్ట్ చేసినా కానీ మళ్ళీ ఆ హోస్ట్ మీదనే డిపెండ్ అయ్యేలాగా మెకానిజం అనేది డెవలప్ చేసుకుంటేనే అప్పుడే ఈ కోఎగ్జిస్టెన్స్ ఒకే విధంగా జీవించగలడం, అంటే డిపెండ్ అయ్యి జీవించగలదు అనమాట. లేకపోతే అటు పారాసైట్ అయినా చనిపోవచ్చు, లేదా హోస్ట్ అయినా చనిపోవచ్చు అనమాట. అది జరగచ్చు, అదే దాని మీనింగ్. ఓకే, so in accordance with their lifestyles, parasites evolve special adaptations such as the loss of unnecessary sense organs, presence of adhesive organs or suckers to climb onto the host, loss of digestive system and high reproductive capacity. సో ఏమేంటి మెకానిజమ్స్ చేసుకున్నారు అని అంటే, ఇప్పుడు చూడండి, లాస్ ఆఫ్ అన్నెసెసరీ సెన్స్ ఆర్గన్స్, అంటే అక్కడ సెన్స్ ఆర్గన్స్ ఏవి కూడా లేకుండా, లేదా ఈ సక్కర్స్ కానీ అడ్హెసివ్ ఆర్గన్స్ అంటే అటాచ్ అవ్వడం కోసం. ఇప్పుడు హోస్ట్ మీద గట్టిగా పట్టుకొని కూర్చోవాలంటే దానికి ఒక గట్టిగా అటాచ్మెంట్ ఉండాలి కదా. సో అలాంటివి ఆర్గన్స్ ని డెవలప్ చేయడం, లేదా డైజెస్టివ్ సిస్టమ్ అనేది లేకుండా పోవడం, ఇంకా హై రిప్రొడక్టివ్ కెపాసిటీ, అంటే చాలా
రిప్రొడక్షన్ చేసే కెపాసిటీ పెంచుకోవడం, అలాంటి చేంజెస్ అవన్నీ పారాసైట్స్ తీసుకొస్తుంది అనమాట. సో అప్పుడే అది హోస్ట్ మీద ఫీడ్ అవ్వగలదు, అదే మీనింగ్. ఓకే, సో the life cycles of parasites are often complex, involving one or two intermediate hosts or vectors to facilitate parasitization of its primary host. సో ఒకటి కన్నా ఎక్కువ హోస్ట్ మీద డిపెండ్ అవ్వద్ది ఈ పారాసైట్స్ అనేది అని చెప్పేసి అంటున్నారు. ఈ పారాసైట్స్ చాలా లైఫ్ సైకిల్స్ అనేవి చాలా కాంప్లెక్స్ గా ఉండిద్ది, అందుకనే అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, ద హ్యూమన్ లివర్ ఫ్లూక్, a trematode parasite, depends on two intermediate hosts, a snail and a fish, to complete its life cycle. ఎగ్జాంపుల్ ఏంటి అంటే లివర్ ఫ్లూక్ ఏ ట్రెమాటోడ్ పారాసైట్ అనమాట. అది రెండు హోస్ట్ మీద డిపెండ్ అయింది. అది ఒక స్నేల్ ఇంకా ఫిష్, చేప మీద ఇంకా స్నేల్ మీద డిపెండ్ అయింది అని చెప్పారనమాట. సో అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే మలేరియల్ పారాసైట్ నీడ్స్ ఎ వెక్టర్ మస్కిటో టు స్ప్రెడ్ టు ది అదర్ హోస్ట్. ఒక వెక్టర్ కావాలి, అది వేరే ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలంటే. ఓకే, మెజారిటీ ఆఫ్ ద పారాసైట్స్ హార్మ్ ది హోస్ట్. దే మే రెడ్యూస్ ది సర్వైవల్, growth and reproduction of the host and reduce its population density. సో ఈ పారాసైట్స్ ఏదైతే హోస్ట్ మీద ఉంటాయో వాటికి ఎప్పుడు హార్మ్ చేస్తూనే ఉండిద్ది అనమాట, దానికి అసలు ఉపయోగం లేదు. సో అందుకని ఏమైంది అని అంటే ఈ హోస్ట్ ఏదైతే ఉందో దాని జీవనాన్ని, సర్వైవల్ ని కానీ, గ్రోత్ ని కానీ, పెరుగుదలను కానీ, రిప్రొడక్షన్ ని కానీ అవన్నీ తగ్గిపిస్తూ దాని జనాభాని కూడా తగ్గిపిస్తూ రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో దే మైట్ రెండర్ ది హోస్ట్ మోర్ వల్నరబుల్ టు ప్రిడేషన్ బై మేకింగ్ ఇట్ ఫిజికల్లీ వీక్. సో అందుకని ఏమంటున్నానంటే ఇలా దాని రిప్రొడక్షన్ కెపాసిటీ తగ్గించడం, అలాగే దాని గ్రోత్ పెరుగుదలని తగ్గించడం, దాని జీవనాన్ని తగ్గించడం ద్వారా చేయడం వల్ల ఈ హోస్ట్ అనేది చాలా వీక్ గా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ parasites that feed on the external surface of the host organism are called ectoparasites. ecto అంటే బయట అని అర్థం అనమాట. సో ఎక్స్టర్నల్ సర్ఫేస్ బయట ఉండే బాడీ మీద హోస్ట్ ఆర్గానిజం మీద తిన్నిద్ది అంటే అప్పుడు దాన్ని ectoparasites అంటారనమాట. సో మోస్ట్ ఫెమిలియర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆర్ ది లైస్ ఆన్ హ్యూమన్స్ అండ్ టిక్స్ ఆన్ డాగ్స్. ఈ డాగ్స్ మీద ఉండే టిక్స్, చిన్న చిన్న పెయిన్లు, ఇంకా తల మీద ఉండే పెయిన్లు, అవన్నీ కూడా ectoparasites అనమాట ఎగ్జాంపుల్. అదే మెనీ మెరైన్ ఫిష్ are infested with ectoparasitic copepods. మెరైన్ ఫిష్ మీద కూడా ectoparasite copepods అనేవి ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు ఎగ్జాంపుల్. ఇంకొకటి, ఒక పారాసైటిక్ ప్లాంట్ కస్కుటా దట్ ఈస్ కామన్లీ ఫౌండ్ గ్రోయింగ్ ఆన్ హెచ్ ప్లాంట్స్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ క్లోరోఫిల్ అండ్ లీవ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. చెప్పా కదా చాలా మెకానిజమ్స్ అవి డెవలప్ చేసుకుంటూ వెళ్ళిద్ది. సో అలాగే ఎగ్జాంపుల్ కస్కుటా కూడా దానిలో ఉన్న క్లోరోఫిల్ కూడా, ఆ గ్రీన్ పిగ్మెంట్ కూడా అది తగ్గించుకొని ఆ కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ మీద అలా ఎవాల్వ్ అయిపోతూ ఈ హెచ్ ప్లాంట్స్ మీద అనేది డిపెండ్ అయ్యిద్ది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇట్ డిరైవ్స్ ఇట్స్ న్యూట్రిషన్ ఫ్రమ్ ది హోస్ట్ ప్లాంట్ విచ్ ఇట్ parasitizes. The female mosquito is not considered a parasite although it needs our blood for reproduction. So next, in contrast, endoparasites are those that live inside the host body at different sites: liver, kidney, lungs, red blood cells, etc. The life cycles of endoparasites are more complex because of their extreme specialization. The morphological and anatomical features are greatly simplified while emphasizing their reproductive పొటెన్షియల్. ఎండోపారాసైట్స్ అని అంటే ఏంటి? అవి లోపల బాడీలో, సో లోపల బాడీలో ఉండాల్సిందే అంటే దానికి చాలా హై డిఫెన్స్ మెకానిజం ఉండాలన్నమాట. అంటే చాలా తట్టుకునే శక్తి ఉండాలి, ఎందుకంటే లోపల బాడీ చాలా డిఫరెంట్ ఉంది కదా. సో అందుకనే లైఫ్ సైకిల్స్ ఎండోపారాసైట్స్ చాలా కష్టమైనది, చాలా కాంప్లెక్స్ గా ఉండిద్ది. అందుకనే వాటి మార్ఫాలజీ కానీ, దాని లోపల బాడీ అనాటమీ కానీ ఇవి చాలా సింప్లిఫైడ్ గా ఉంటాయి. ఎందుకంటే అవి మన లోపల అది జీవించాలి కాబట్టి దాని రిప్రొడక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉండాలి అనమాట. అంటే దాని హై జనాభా అనేది పెంచుకుంటూ వెళ్ళాలి, అప్పుడే అది జీవించగలదు అని చెప్పేసి చెప్తున్నా దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్, brood parasitism in birds is a fascinating example of parasitism in which the parasitic bird lays its egg in the nest of its host and lets the host incubate them. During the course of evolution, the eggs of the parasitic bird have evolved to resemble the host eggs in size and color to reduce the chances of the host bird detecting the foreign eggs and ejecting them from the nest. So ఏమంటున్నా అంటే ఒక ఎవల్యూషన్, ఇదే మార్పులో ఒక పారాసైటిక్ బర్డ్ ఎగ్స్ ఆ హోస్ట్ ఎగ్ సైజ్ ని కూడా సేమ్ కలర్ లో కూడా, సేమ్ సైజ్ లో కూడా ఎవాల్వ్ అయిపోయింది అనమాట. ఎందుకనంటే ఈ పారాసైటిక్ బర్డ్ అనేది ఆ హోస్ట్ నెస్ట్ లో ఒకవేళ
ఎగ్ అనేది లే చేస్తాయి. సో దాని వల్ల ఈ రిజెక్షన్ అనేది చాలా తక్కువ ఉండిద్ది. అప్పుడే ఈ హోస్ట్ కూడా జీవనాన్ని సాగిస్తుంది, అలాగే ఆ పారాసైట్ కూడా ఆ జీవనాన్ని సాధించగలదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ కమెన్సలిజం. కమెన్సలిజం ఏంటి అని అంటే, దిస్ ఈస్ ద ఇంటరాక్షన్ ఇన్ విచ్ వన్ స్పీషీస్ బెనిఫిట్స్ అండ్ ద అదర్ ఇస్ నైదర్ హార్మ్ అండ్ నార్ బెనిఫిట్. న్యూట్రల్ చెప్పా కదా, రెండిటికి ఏది జరగదు. ఒక స్పీషీస్ కి ఉపయోగపడిద్ది, ఇంకొక దానికి ఏంటి అసలు ఉపయోగం లేదు, అటు లాస్ లేదనమాట. సో an orchid growing as an epiphyte on a mango branch and barnacles growing on the back of a whale benefit, while neither of the mango tree nor the whale derives any apparent benefit. అదే ఒక ఆర్చిడ్ ఇప్పుడు ఒక మ్యాంగో బ్రాంచ్ మీద ఫీడ్ అయింది కదా, సో అండ్ బర్నకల్స్ గ్రోయింగ్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఎ వేల్ బెనిఫిట్. ఇప్పుడు చూడండి, ఆర్చిడ్ బెనిఫిట్ అవుతుంది, అలాగే అక్కడ బర్నకల్స్ అనేవి కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. కానీ అక్కడ మ్యాంగో ట్రీ దేని మీద అయితే ఆర్చిడ్ ఫీడ్ అవుతుందో, అలాగే ఈ బర్నకల్స్ దేని మీద అయితే వేల్ ఫీడ్ అవుతుందో దానికి ఏ ఉపయోగం లేదు. సో అదే కమెన్సలిజం కి ఎగ్జాంపుల్ అనమాట. సో ద క్యాటిల్ ఎగ్రెట్ and grazing cattle in close association, a sight you are most likely to catch if you live in farm rural areas, is a classic example of commensalism. చూడండి, ఆవు ఇంకా మేత మేస్తూ ఉండిద్ది, అది చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు అనమాట. సో the egrets always a forage close to where the cattle are feeding, because the cattle as they move stir up and flush out insects from the vegetation that otherwise might be difficult for the egrets to find and catch. ఓకే, ఈ ఎగ్రెట్స్ ఏదైతే ఉందో అది ఏమైంది అని అంటే, ఈ క్యాటిల్ ఏదైతే గ్రేస్ చేస్తుందో వాటి మీద ఫీడ్ అయింది అనమాట. సో అది ఫీడ్ అవుతూ ఉండినప్పుడు ఈ ఎగ్రెట్స్ అనేవి అక్కడ ఎగిరిపోతూ అక్కడక్కడ వెళ్ళిపోతూ అటు అటు తిరుగుతూ ఉండిద్ది అనమాట. సో అలా దానికి వాటికి ఉపయోగపడింది, కానీ క్యాటిల్ కి ఏ ఉపయోగం లేదు, అదే చెప్తున్నారు దాని మీనింగ్. ఓకే, another example of commensalism is the interaction between sea anemone that has stinging tentacles and the clownfish that lives among them. ఓకే, ఇంకొక దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటున్నారంటే, సీ ఎనిమోన్ వాటికి స్టింగింగ్ టెంటకల్స్ ఉంటాయి అనమాట, అండ్ ది క్లౌన్ ఫిష్ దట్ లివ్స్ అమాంగ్ దెమ్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, हो गया सर अभी हेडिंग. यस सर, यस सर. ఇప్పుడు చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ కమెన్సల్ కి ఏంటి అని అంటే, సీ ఎనిమోన్ కి ఆ స్టింగింగ్ టెంటకల్స్ ఏదైతే ఉందో ఆ క్లౌన్ ఫిష్ కి వాటి మధ్యలో అది కూడా బతికిద్ది అనమాట. ఈ సీ ఎనిమోన్ కి వచ్చేసి ఉపయోగపడిద్ది, అదే క్లౌన్ ఫిష్ కి వచ్చేసి ఏ ఉపయోగం లేదు. సో అదొక ఎగ్జాంపుల్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ద ఫిష్ గెట్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ప్రిడేటర్స్ విచ్ స్టే అవే ఫ్రమ్ ది స్టింగింగ్ టెంటకల్స్. The anemone does not appear to derive any benefit by hosting the clownfish. ఇప్పుడు చూడండి, ఆ ఫిష్ ఏదైతే ఈ స్టింగింగ్ టెంటికల్స్ ఈ ఎనిమోన్ దగ్గర ఉందో ఆ స్టింగింగ్ టెంటికల్స్ ద్వారా వేరే ఏదో ఆర్గానిజమ్స్ వచ్చినా కానీ అవి అంటే దాని మీద ఫీడ్ అవ్వలేదు అనమాట. సో అందుకనే దానికి ఆ చేపలకి ప్రొటెక్షన్ ఉండింది. కానీ అదే ఆ ఈ ఎనిమోన్ ఏదైతే ఉందో దానికి అసలు ఉపయోగమే ఏది లేదు, అది జస్ట్ దాని టెంటికల్స్ ద్వారా ఆ ఫిష్ అనేది అడ్వాంటేజ్ తీసుకొని అలా బతికిద్ది అనమాట. సో అదే దానికి ఎగ్జాంపుల్ కమెన్సలిజం. ఓకే, థ్యాంక్ యూ.